Good morning, Vardhan sir. Vardhan sir, good morning. Anand sir, good morning, sir. Good morning, Ravi sir. Very good morning, sir. Very good morning, Vardhan sir. Okay. Makinu Padma madam, good morning. Good morning, sir. Very good morning, madam. Good Adlakshmi madam, good morning. morning, sir. Very good morning, madam. Adlakshmi madam. Good morning, sir. Rajlakshmi Hari sir team. Rajalakshmi madam, very good morning. Thank Good you, morning, sir. sir. Ravi sir. Hari sir team. Seva sir, good morning. Good morning, sir. మీరు పరిచయం చేసుకునే అవసరం లేదు సార్, మీ వాయిస్ అర్థమైపోతుంది. Thank you very much, sir. కొండేవి టీంలో చిరంజీవి గారు మీరు. ఊరుకోండి సార్ మీరు. ఓకేనా, మీరు పరిచయం చేసుకునే అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే లీడర్స్ గమనించండి, త్వరగా మీ మన టీం వాళ్ళందరికీ కాల్ చేయండి. యాడ్ ఉన్న వాళ్ళకి మంచి సెషన్ ఈరోజు మళ్ళీ జరగబోతా ఉంది. హోమ్ నిట్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ మనం తీసుకోబోతున్నాం. త్వరగా డౌన్లోడ్స్ అందరికి కాల్ చేసి త్వరగా యాడ్ అయ్యేలాగా చూసుకోండి. రవి సార్ గుడ్ మార్నింగ్. మెరీనా ఎఫ్ఐఎం టీమ్. మెరీనా మేడం గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ జాబ్. గుడ్ మార్నింగ్. 522K జూమ్ యాడ్ అయ్యారు. గుడ్. మన వాళ్ళందరూ యాడ్ అయ్యారా మేడం? అవుతున్నారు సార్, చేశాను. త్వరగా యాడ్ చేయించండి. ఓకే సార్ గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ శ్యామలా మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సాయిలీల మేడంకి ఒకసారి చేయండి మేడం. చేశాను సార్, వస్తానన్నారు. ఓకే మేడం, వెరీ గుడ్. మాధవ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎఫ్రైమ్ సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. యాడ్పాల్ మన వాళ్ళందరూ యాడ్ అయ్యారా? ఎఫ్రైమ్ సార్ గుడ్ మార్నింగ్ రవి సార్. యాడ్ అవుతున్నాను సార్. ఓకే సార్. గోపి సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ గోపి సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. నాగరాజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సాల్మన్ సార్ వాళ్ళకు కూడా ఒకసారి కాల్ చేయండి సార్. ఓకే సార్. ఓకే సార్. ఐమా మేడం గుడ్ మార్నింగ్. ఐమా మేడం గుడ్ మార్నింగ్. సుబ్రహ్మణ్యం సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సాయి సార్ కాల్ చేసి యాడ్ అవుతారు. ఓకే గుడ్ జాబ్. తేజ మేడం గుడ్ మార్నింగ్ మేడం. తేజ మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా డెడికేట్ గా యాడ్ అవుతున్నారు. నేను మీటింగ్ లో కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. మీరు మంచి లీడర్ అవుతారు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత మేము పిల్లక ముందే విష్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. జ్యోతి మేడం వీళ్ళందరూ యాడ్ అయ్యారు సార్. ఫోన్ చేస్తే రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మన వాళ్ళందరూ యాడ్ అయ్యారా? యాడ్ అవుతున్నారు సార్. త్వరగా యాడ్ చేయించండి మేడం. మంచి సెషన్ జరగబోతోంది ఈ రోజు. చాలా నాలెడ్జ్ తీసుకోబోతా ఉన్నాం. ఓకే లీడర్స్ గమనించండి, ఇంకా యాడింగ్ 26 నెంబర్స్ మాత్రం యాడ్ అయ్యారు. శ్రీదేవి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. వెంకటేశ్వరమ్మ హరి సార్ టీమ్. వెంకటేశ్వరం మేడం గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. భాగ్యరేఖ మేడం గుడ్ మార్నింగ్. భాగ్యరేఖ మేడం గుడ్ మార్నింగ్ మేడం. ధనుంజయరావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మన వాళ్ళు అందరూ యాడ్ అయ్యారు సార్. చిరంజీవి సార్ వీళ్ళు మీ డౌన్ అయినారు కదా? చేస్తున్నాను సార్, చేస్తున్నాను. చూడండి త్వరగా. ఓకే సార్.
ఓకే ఓకే మేడం. గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. ఏది వాయిస్ స్లోగా ఉంది, డల్ గా ఉంది? లే సార్. ఓకే ఓకే. కాల్ చేయండి సార్ మన వాళ్ళందరికీ. ఓకే ఓకే సార్. ఓకే ఓకే. కోటి ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ మన వాళ్ళు గుంటూరు వాళ్ళు యాడ్ అవునట్టున్నారు? వాళ్ళు అసలు లేవట్లేదు సార్. ఏంటో మరి మనకి మొత్తం ఎక్కినట్టుంది. ఓకే ఓకే సార్, గుంటూరు వెళ్ళాను లేపాలి సార్ ట్రీ. ఓకే ఓకే, చూడండి త్వరగా యాడ్ అయ్యేలాగా చూడండి సార్ కోటి సార్. ఓకేనా? సార్ ఓకే, రవి సార్ ఓకే. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హరి సార్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. నేను గుడ్ మార్నింగ్ సార్. జూమ్ కి అటెండ్ అవ్వలేకపోయాను సార్, మరి ఇప్పుడు మీటింగ్ లో ఉండే లీడర్స్ తో మాట్లాడతా. సారీ, సార్, నో చాలా ప్రాబ్లం, నో బాగా ప్రాబ్లం సార్. జూమ్ అదే జరిగిందని సార్, నో విన్నాను ప్రాబ్లం. ఆనంద్ సార్ ద్వారా. గుడ్ జాబ్ సార్ హరి సార్. మన టీం థ్యాంక్ యూ. వాళ్ళందరికీ కాల్ చేయండి సార్ హరి సార్. అయిపోయింది సార్, 80% అయిపోయింది, వస్తున్నారు సార్ అందరూ. 80%? ఓకే ఓకే, త్వరగా జాయినింగ్ చాలా స్లోగా ఉంది. రత్మ అవునవును. మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రాత్రి లేట్ అయినా కూడా మళ్ళీ ఎర్లీగా జూమ్ కి యాడ్ అయ్యారు. మేడం, చిన్నారాయణ సార్ యాడ్ అవ్వట్లేదు అట్టుంది. చేస్తాను సార్. కొంచెం చూడండి, ఎందుకంటే కీ లీడర్ కాబట్టి మనకి ఓకే సార్. పేరు ఓకే. అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు మిస్ కానివ్వకుండా. ఓకేనా? ఓకే. నేను మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ జూమ్ యాడ్ అయ్యారా? అవలేదు సార్, చేస్తున్నాను సార్. కొంచెం చూసుకోండి. ఓకే సార్. ఓకే మేడం, ఏదైనా వీలైతే డాక్టర్ గారికి కూడా చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే మేడం. వెంకటేష్ రెడ్డి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రాజు సార్ వస్తున్నాడు. గుడ్ మార్నింగ్. ఎవరు సార్? అర్థం కాల. రాజు సార్ కొండే. ఓకే ఓకే రాజు సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. కందుకూరు మనం మాట్లాడాం కదా సార్, మీతోనే కదా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్. రాజు సార్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రవి సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, డేవిడ్ గారు యాడ్ అయ్యారా? అబ్రామ్ సార్. సార్ మీటింగ్. గుడ్ మార్నింగ్ సార్. డేవిడ్ గారు యాడ్ అయ్యారా? కాలేదు సార్. కాల్ చేయండి త్వరగా. సార్ మీకు వీలైనప్పుడు కాల్ చేయండి సార్ నాకు. సార్ రవికుమార్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీకు వీలైనప్పుడు కాల్ చేయండి సార్, ఈరోజు మీతో మాట్లాడాలి సార్. ఓకే సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సుజాత మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చందు సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మన యాడ్ అయ్యారా మన వాళ్ళు? అవును సార్, యాడ్ అయ్యారు. ఓకే గుడ్ జాబ్. సత్య సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అనిల్ సార్, గుడ్ మార్నింగ్. ఈ రోజు టెస్ట్ చేశాను అనమాట, నేను కాల్ చేయకుండా యాడ్ అవుతారా లేదని. గుడ్ జాబ్. గుడ్ మార్నింగ్ సార్. సుమన్ కోటి ఆనంద్ సార్. అర్థం కాలేదు సార్. గుడ్ మార్నింగ్ సార్. సుమన్ కోటి ఆనంద్ సార్ టీమ్. ఓకే సుమన్ సార్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అనిల్ సార్, నాయుడు సార్ వాళ్ళకి, సురేష్ సార్ వాళ్ళకి కాల్ చేయండి. చేస్తున్నాను సార్. స్వర్ణ మేడంకి. ఓకే సార్, చేస్తాను. ఓకేనా? ఓకే. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ పండిత్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి. వాయిస్ లో బేస్ తగ్గింది కొంచెం. యోగాలో ఉన్నాను. ఓకే, కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మనాయుడు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ జాబ్ సార్. మళ్ళీ నెక్స్ట్ డే కూడా యాడ్ అయినందుకు థ్యాంక్ యూ. యశోద మేడం, గుడ్ మార్నింగ్. యశోద మేడం. శిరీష మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రవి సార్ గుడ్ మార్నింగ్. మాల్యాద్రి సార్, వెరీ గుడ్ మార్నింగ్.
థ్యాంక్ యూ సార్ మాలేదర్ సార్. యశోదా మేడం గుడ్ మార్నింగ్. జ్యోతి మేడం గుడ్ మార్నింగ్. సార్ ఎవరో వీడియో ఆన్ చేశారు, అది క్లోజ్ చేయండి సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసన్న మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. వాయిస్ అంటే ఇలా ఉండాలి ప్రసన్న మేడం లాగా. ఎర్లీ మార్నింగ్ కూడా ఆ బేస్ అనేది వేరే లెవెల్. నేను 4ంటికే లేసాను సార్. అవునా మేడం, గుడ్ జాబ్. రోజు మీరు కొండెప్ టీమ్ లో రాబోయే రోజుల్లో ఒక బీబీ మేడం అయిపోతారు. కావాలనే వర్క్ చేస్తున్నాను సార్. కావాలని కాదు, అవుతారు మేడం. అంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు, అందులో ఏ డౌట్ లేదు. మంచి యాక్టివ్ లీడర్ మనకి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మన వాళ్ళందరూ యాడ్ అయ్యారా? 2 యాడ్, 4 యాడ్ అవుతున్నారు. కాల్ చేస్తున్నారు. ఓకే మేడం. బోస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం వాళ్ళు యాడ్ అయ్యారా? యాడ్ అవుతా ఉన్నారు, ఫోన్ చేశాను సార్, యాడ్ అవుతా ఉన్నారు. త్వరగా యాడ్ అవ్వాలి. ఇంకొక 8 minutes లో సార్ ఇన్వైట్ చేసుకుంటాం. చాలా సరే. మంచి గుడ్ మార్నింగ్ సార్, ధనలక్ష్మి సార్. ధనలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. ఓకే వెరీ గుడ్ మార్నింగ్ సార్. శ్రావణ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. శ్రావణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. శ్రావణ్ సార్ మన వాళ్ళందరూ యాడ్ అయ్యారు సార్. శ్రావణ్ సార్. ఓకే, సురేష్ బాబు సార్ పులపాడు వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రాణి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మన వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ నంద్యాల వాళ్ళు కానీ యాడ్ అవునట్టున్నారు. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. హరీష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉన్నవా భవానీ? భవానీ మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మీ వాయిస్ వినిపించట్లేదు మేడం. లక్ష్మి మేడం కానీ మీది కానీ జ్యోతి మేడంది. లేదు సార్, వస్తున్నా సార్ రోజు. ఓకే విశేష పీవేం రాదని కామ్గా ఉంటున్నారండి మేడం. లేదు సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. విశేషణకు 10 పీవీ అని చెప్తే విశేస్తారేమో. గుడ్ మార్నింగ్ సార్. ఓకే వచ్చినా రాకపోయినా గుడ్ మార్నింగ్ చెప్పాలి సార్. మరి యాక్టివ్ లీడర్స్ మీరు కొండేపు టీమ్ లో మరి రోజు మీ వాయిస్ వినిపించాలి. ఓకే సార్. ఓకే, Thank you, sir. జస్ట్ జోక్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. భవానీ టీమ్ సార్. లక్ష్మి గుడ్ మార్నింగ్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజమండ్రి కృష్ణమూర్తి సార్ గుడ్ మార్నింగ్. రవి సార్. కృష్ణమూర్తి సార్ వెరీ గుడ్ మార్నింగ్. రోజు Good మీ morning, వాయిస్ sir. వినిపించట్లేదు సార్. లేదు సార్, పొద్దున్నే వెళ్తున్నాను. ఓకే మేడం చేత మాట్లాడిస్తున్నారు అయితే మీరు వెనకండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. అనిత మేడం గుడ్ మార్నింగ్. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్. అనిత మేడం కానీ కృష్ణమూర్తి సార్ మీరు ఇద్దరు కూడా కలిసి. ఓకేనా, మీరు త్వరలో మంచి సక్సెస్ తీసుకుంటారు మీరు. రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సాయి ఈతమొక్కల హరీష్ సార్ టీమ్ సార్. సాయి సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అశోక్ సార్ గుడ్ మార్నింగ్. అశోక్ సార్ గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. హరి సార్ టీమ్. అరుణ మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. సురేష్ బాబు కందికూరు కోటి సార్ టీమ్ సార్. సురేష్ బాబు సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సో లీడర్స్ గమనించండి, నోట్ బుక్ పెన్ దగ్గర ఉంచుకోండి లీడర్స్. ఎందుకంటే ఈ హోమ్ నీడ్స్ గురించి చెప్పేటప్పుడు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ జాషువాన్ సార్.
జాస్వా సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. డేవిడ్ సార్ ఇలా యాడ్ అయ్యారా? శ్రావణి మేడం గారు కూడా యాడ్ అయ్యారు సార్ కొంచెం. శ్రావణి మేడం గుడ్ మార్నింగ్ మేడం. శ్రావణి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ వెల్కమ్ ద జూమ్ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. లేడీస్ గమనించండి, మేడం గారు వచ్చేసి వెటనరీ డాక్టర్ గారు అనమాట. ఆయన జూమ్ అనే లోపు 5:30కి లేసి యాడ్ అయ్యారు. థ్యాంక్ యూ మేడం, శ్రావణి మేడం, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, వనజ హరి సార్ టీమ్ సార్. వనజ మేడం గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను పాస్టర్ గుడ్ మార్నింగ్. మల్లాపల్లి. గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ భవానీ అర్థమైపోతుంది. టీమ్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మన వాళ్ళు యాడ్ అయ్యారా సార్? యాడ్ అయ్యారు సార్. ఓకే. ఇంకొక 5 minutes లో సార్ ఇన్వైట్ చేసుకుంటాం. త్వరగా ఇంకెవరన్నా యాడ్ అవ్వకుండా త్వరగా యాడ్ అయ్యేలాగా చూసుకోండి లీడర్స్. ఏదన్నా అప్లైనర్స్ యాడ్ అవ్వకుండా కూడా కాల్ చేయండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. భాగ్యరేఖ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గణేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. హనుమంత్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. భాగ్యరేఖ మేడం గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అది నాకు ఎలా నాకు తెలియలేదు సార్. ఓకే, పర్లేదు మేడం. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ గుడ్ మార్నింగ్ కిరణ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మన వాళ్ళందరూ యాడ్ అయ్యారు సార్. కిరణ్ సార్ యాడ్ అవుతున్నారు సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. హరి సార్ గుడ్ మార్నింగ్. రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకట సుజాత. మార్నింగ్ సార్. వెంకట సుజాత మేడం గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను రాజశేఖర్ని మార్కాపురం. రాజశేఖర్ సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు సో లీడర్స్ గమనించండి, విష్ చేసేటప్పుడు మీ నేమ్ చెప్పి విష్ చేయండి. ఐమా మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సుశీల్ అండి, మద్రాలపాడు సార్. శ్రావణ్ సార్ టీమ్. సుశీల మేడం గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. జయశ్రీ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేమ్ సార్? బల్లాపల్లి సార్. టి అంజీ అని. అంజీ సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అర్థం కాలేదు ఫాస్ట్ సార్. కదా. ఓకే. ఫాస్ట్ గారు అదే బల్లాపల్లి సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. పాస్ట్ గారు మంచి లీడర్ సార్. ఓకేనా? ఓకే సార్. మీరు కూడా మంచిగా సక్సెస్ తీసుకోవాలని ఆశిస్తున్నాం. తప్పకుండా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. నేమ్ చెప్పండి సార్ దయచేసి. గోపిన్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. జ్యోతి మేడం గుడ్ మార్నింగ్. జ్యోతి వజ్రం మేడం గుడ్ మార్నింగ్. రాజు సార్ గుడ్ మార్నింగ్ సార్, వేటపాలెం. కే రాజు సార్, వేటపాలెం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్.
వెరీ గుడ్ మార్నింగ్ మేడం. జ్యోతి. జ్యోతి మేడం గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బాబు సార్ గుడ్ మార్నింగ్. బాబు సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. వెరీ గుడ్ హైదరాబాద్ మార్నింగ్, మల్లికార్జున టీము వెంకటేశ్వర్లు సార్. వెంకటేశ్వర సార్ గుడ్ మార్నింగ్, గుడ్ జాబ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మల్లికార్జున టీం సార్. పత్తిని గుడ్ మార్నింగ్ మల్లికార్జున. సార్. ఓకే సార్, అర్థమైంది. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. దీప్తి మేడం గుడ్ మార్నింగ్. హలో సార్. సార్ చెప్పండి సార్. నా పేరు సాంబశివరావు అండి. గుడ్ మార్నింగ్ అండి. సాంబశివరావు సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, మెనీ థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మాధవి మేడం గుడ్ మార్నింగ్. మాధవి మేడం గుడ్ మార్నింగ్. మనోహర్ సార్ గుడ్ మార్నింగ్ సార్, సింగంనేనిపల్లి. మనోహర్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బాలకృష్ణ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. బాలకృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. మోదేపల్లి బాలకృష్ణ సార్ గుడ్ మార్నింగ్. సార్ రావూరి ప్రసాద్ యాడ్ అయ్యాడు సార్, ఒకసారి విషయం సార్. రావూరి ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సో లీడర్స్ ఇంకొక 3 minutes లో సార్ని ఇన్వైట్ చేసుకుంటాం. త్వరగా ఇంకెవరన్నా యాడ్ అవ్వకుండా కాల్ చేయండి. గీతాంజలి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. చందు మంచిర్యాల్. చందు సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. మన టీమ్ మెంబర్స్ ఒక 2 members జాయిన్ అయ్యారు, కొంచెం ఇన్వైట్ చేస్తారా? చెప్పండి సార్, నేమ్ చెప్పండి. సార్ మల్లికార్జున అని కనిగిరి నుంచి వచ్చారు. మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. చందు సార్ టీమ్. మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ కె రామరామారెడ్డి అని పొన్నలూరు నుంచి వచ్చారు సార్. కె రామరామారెడ్డి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. హాయ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే చందు సార్. గీతాంజలి మేడం గుడ్ మార్నింగ్. గీతాంజలి మేడం గుడ్ మార్నింగ్. నల్లబోతు ప్రసన్న కుమార్ సార్ గుడ్ మార్నింగ్. దుర్గా మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాది మంగళగిరి నుంచి హరి సార్ టీమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేమ్ హరి సార్. ఓకే సార్, హరి సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు ఆంజనేయులు సార్. ఆంజనేయులు సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఓకే గుడ్ జాబ్ సార్. రాజేశ్వరి మేడం గుడ్ మార్నింగ్ మేడం. రామకృష్ణ సార్. రామకృష్ణ సార్ గుడ్ మార్నింగ్ సార్. మాధవ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రాజేశ్వరి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రాజు సార్ కందుకూరు గుడ్ మార్నింగ్ సార్. ఆల్రెడీ ఓకే విశేషినట్టున్నారు. రాజు సార్ ఒంగోలు గుడ్ మార్నింగ్. రుచిత మేడం గుడ్ మార్నింగ్. లలిత సార్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సౌమ్య మేడం గుడ్ మార్నింగ్. ఓకే లీడర్స్ సార్ని ఇన్వైట్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్ వర్ధన్ సార్. వర్ధన్ సార్ గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ వెల్కమ్ ద జూమ్ సార్. కంటిన్యూ ద సెషన్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. బెమేష్ సార్ టీమ్ సార్. శ్రీను. రవి సార్. ఓకే మేడం. తిరుపతి నుంచి సార్ యాడ్ అయి ఉన్నాడు, ఇచ్చేస్తారని. నేమ్ మేడం. శ్రీధర్ సార్. ఓకే శ్రీధర్ సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. ఓకే లీడర్స్ గమనించండి, సార్ని ఇన్వైట్ చేసుకున్నాం. విజిటింగ్ క్లోజ్ చేయాలి. వర్ధన్ సార్ ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ సార్.
గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెజిటేషన్, గుడ్ మార్నింగ్ లీడర్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి హైవెస్ట్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అండి. సో ఈ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ మన డైలీ లైఫ్లో ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనేది మనం చూస్తే కనుక ఎప్పుడైనా సరే మన శరీరము బ్రెయిన్ రెండు ఎప్పుడైతే యాక్టివ్గా ఉండాలనుకుంటే, ఓకేనా, యాక్టివ్గా ఉంటే మన డైలీ లైఫ్లో జరిగే ప్రతి విషయం కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది, ఓకేనా. సో ఈ రెండు యాక్టివ్గా ఉండాలి అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మన రోజు మన జీవన శైలిలో మనం ఏవేమి ప్రొడక్ట్స్ వాడుతున్నామో వీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే అది అతిశక్తి కాదు. ఎందుకు అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం మనం పడుకునేంత వరకు, పడుకున్న తర్వాత కూడా మనం ప్రశాంతంగా ఉండాలన్నా, నీట్గా ఉండాలన్నా, ఓకేనా. సో వీటన్నిటికీ కూడా హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉదయం లేచిన తర్వాత ఆల్మోస్ట్ వారంలో 3-4 సార్లు లేదా కొంతమంది డైలీ ఇల్లు చిమ్మి ఇల్లు మాప్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మాప్ చేయడం అంటే ఇల్లు తుడవడం. ఈ ఇల్లు తుడిచినప్పుడు మీరు ఎలాంటి ప్రోడక్ట్ వాడుతున్నారో దాని మీద మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్యం ఆధారపడి ఉంది, ఓకేనా. అట్లాగే మీరు ఉదయం సాయంత్రం 2 పూట్ల మీరు మీ కుటుంబం ఖచ్చితంగా ఏదైతే ఉందో దీని మీద మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్యం ఆధారపడి ఉంది, ఓకేనా. అట్లాగే మీరు డైలీ 24 గంటలు మన ఒంటి మీద ఉండే బట్టలు ఉతకడానికి వాడే సర్ఫు లేదా వాషింగ్ లిక్విడ్ వీటి మీద మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్యం ఆధారపడి ఉంది. ఇట్లా మనం డైలీ ఉదయం లేచిన దగ్గర నుంచి తిరిగి మళ్ళీ పడుకునేంత వరకు వాడే ప్రతి ప్రొడక్ట్ కూడా మన ఆరోగ్యాన్ని, మన కుటుంబ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తున్నాయి. రీజన్ ఏంటి అంటే వాటిలో ఎలాంటి కెమికల్స్ వాడుతున్నారు, ఏ పద్ధతిలో వాటిని తయారు చేస్తున్నారు, ఎలాంటి కెమికల్స్తో ఎంత మోతాదులో ఏ క్వాలిటీలో వాటిని తయారు చేస్తున్నారు. సో ఇవి తెలుసుకోకుండా మనకి తక్కువలో వస్తున్నాయి కదా అని చెప్పి ఏ ప్రోడక్ట్ అంటే ఆ ప్రోడక్ట్ ఇంట్లో తీసుకొచ్చి వాడడం వల్ల మీ డైలీ లైఫ్లో మీరు చాలా ఎఫెక్ట్ అవుతారు, ఓకేనా. సో ఈ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అనేది మన డైలీ జీవన శైలిలో ఒక భాగం అయిపోయాయి కాబట్టి అలాంటి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ని ఎంతో ఆచితూచి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఉంది. ఎందుకంటే ప్రతి ప్రొడక్ట్ కూడా మనకి కల్తీ అయిపోయిన రోజులు ఇవి, ఓకేనా. అలాంటిది మనం నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా మన ఆరోగ్యమే కాకుండా మన కుటుంబ ఆరోగ్యం కూడా స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చూస్తే కనుక కెమికల్స్ కెన్ హ్యావ్ మెనీ ఎఫెక్ట్స్. దేనికి? ఎన్విరాన్మెంట్స్కి చాలా ఎఫెక్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. హ్యూమన్ హెల్త్కి కానీ, ఎన్విరాన్మెంట్కి కానీ, లివింగ్ సిస్టమ్ని పూర్తిగా మార్చేసే శక్తి కూడా ఈ కెమికల్స్కి ఉంది. ఎంతలా అంటే మొత్తం మన ఈకో సిస్టమే స్పాయిల్ అవ్వచ్చు, అంతటి శక్తి ఈ కెమికల్స్కి ఉంది. ఇక్కడ చూడండి. సో ఎన్విరాన్మెంటల్ ఎఫెక్టు,
లివింగ్ సిస్టమ్ ఎఫెక్ట్ అనేది ఈ ఈ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల ఎందుకు మారిపోతుంది అంటే, బయట దొరికే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కొన్ని కెమికల్స్తో, ఎలాంటి కెమికల్స్, న్యాచురల్ కెమికల్స్ కాకుండా ఆర్టిఫిషియల్ అండ్ ఇనార్గానిక్ కెమికల్స్ని వాడి తయారు చేయడం ద్వారా ఆ ఫ్యాక్టరీల నుంచి ఉత్పత్తి అయ్యే పొల్యూషన్ ద్వారా మొత్తం మన ఎన్విరాన్మెంట్ కానివ్వండి, లివింగ్ సిస్టమ్ ఇదంతా కూడా స్పాయిల్ అయ్యి మన ఆరోగ్యం, మన కుటుంబ ఆరోగ్యమే కాక సొసైటీలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా మనం వాడి పాడు చేస్తూ ఉన్నాం ఈ రోజున. ఓకేనా? ఇది వినడానికి చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ ఒక రోజుకి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా టాయిలెట్ క్లీనర్ కానీ లేదా ఫ్లోర్ క్లీనర్ కానివ్వండి ఖచ్చితంగా వాడతారు. పోనీ ఇవి రెండు వారంలో 2-3 సార్లే వాడుతున్నాం అనుకున్నా, వాషింగ్ లిక్విడ్ ఏదైతే ఉందో, సర్ఫ్ ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా డైలీ వాడతాం. వాడి దాని ద్వారా బట్టలు ఉతికి ఆ బట్టలు మనం వేసుకొని బయట తిరుగుతాం. దానికి తగిలి గాలి వీచి ఆ గాలి కూడా పొల్యూట్ అవుతా ఉంది. ఈరోజు మీరు చూడండి, ఢిల్లీ కానీ ఇటు సైడ్ అంతా కూడా పొల్యూషన్ ఎంత దారుణంగా పెరిగిపోయిందంటే అంత దారుణంగా పెరిగిపోయింది. గూగుల్లో కొట్టి చూడండి ఎంత ఉందో ఎయిర్ క్వాలిటీ. సారీ. సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇంతగా పొల్యూట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇలాంటి కెమికల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీస్ ద్వారా. సో వీటన్నిటి వల్ల ముఖ్యంగా మనకి ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే, మన బాడీలో సెల్యులార్ సిస్టమ్ అనేది, అంటే కణాలు, మన శరీరంలో ఉండే కణాలు ఏవైతే ఉన్నాయో ఈ కణాలు అనేవి మనకి డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇవి డ్యామేజ్ అయితే ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి అంటే అనారోగ్యం. ఎలాంటి అనారోగ్యం మనకు వస్తుంది అంటే క్యాన్సర్ వచ్చే పరిస్థితులు ఆల్మోస్ట్ ఈ రోజున 70 to 80% ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కెమికల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, హోమ్ కేర్ కానివ్వండి, పర్సనల్ కేర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాంట్లో హోమ్ కేర్ అనేది ముఖ్యంగా, ఎందుకంటే రెగ్యులర్ లైఫ్లో వాడుతున్నాం కాబట్టి, మన పిల్లలకు కూడా అవి ఆరోగ్యకరమని టీవీ యాడ్లు చూసి నమ్ముతున్నాం కాబట్టి, వీటిని 5 సంవత్సరాలు ఇంతకుముందు వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండేవి. ప్రజెంట్ 1 సంవత్సరం 2-3 సంవత్సరాలు వాడినా కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారు పిల్లలు. ఎందుకంటే రాను రాను ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మనం వాడుతున్న ప్రొడక్ట్స్ కానివ్వండి, బలమైన ఆహారం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం కదా. సో ఆ బలమైన ఆహారం లేకపోవడం, ఇలాంటి రీజన్స్ వల్ల, ఓకేనా, ఇలాంటి రీజన్స్ వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్లోనే ఈ కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నాం. అట్లాగే ఒకవేళ మీకు ఇమ్యూనిటీ బాగుంది, మనకి ఓకేనా, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్, నాకేం కాలేదు, నేను ఈ 10 సంవత్సరాల నుంచి వాడుతున్నా అని అనుకుంటే మీరు మన ఫ్లోర్ క్లీనర్లో కాలేసినట్టే. ఎందుకు అంటే ఎండోక్రైన్ డిస్రప్షన్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఇండియాలో 85 to 95% జనాభాకి ఈ ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఎండోక్రైన్ డిస్రప్షన్. అసలు ఈ ఎండోక్రైన్ డిస్రప్షన్ అంటే ఏంటి సార్? అసలు ఈ ఎండోక్రైన్ డిస్రప్షన్ అంటే మనకు దానివల్ల నష్టం ఏంటి అని మీరు అనేటట్లయితే, ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన బాడీలో బ్రెయిన్ దగ్గర నుంచి మన జీర్ణాశయం వరకు జరిగే మొత్తం ప్రాసెస్ని కూడా ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. ఓకేనా? గ్లాండ్స్ అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి, పిట్యూటరీ, అడ్రినల్. సో ఇది ఎండోక్రైన్ డిస్రప్షన్ అంటే ఇది కేవలం ఒక జబ్బు కాదండి, లేదా ఒక జలుబు, దగ్గు అలాంటిది కాదు. టోటల్ మన బాడీలో ఉన్న గ్లాండ్స్, ఇప్పుడు కార్లకి బ్యాక్ సెన్సార్స్, ఫ్రంట్ సెన్సార్స్, పార్కింగ్ సెన్సార్స్ అంటాం కదా,
అట్లా మన బాడీలో ఉండే సెన్సార్స్ అన్నీ కూడా ఈ ఎండోక్రైన్ సిస్టంలోనే ఉంటాయి. సో ఈ ఎండోక్రైన్ డిస్రప్షన్ అనేది వస్తే కనుక మన బాడీలో జరగాల్సిన రెగ్యులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. మీరు అందుకే చూస్తే దాదాపు ఒక 5-10 సంవత్సరాల నుంచి పుట్టే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఊబకాయంతో, ఓకేనా, ఎక్కువ జ్ఞాపక శక్తి లేకుండా, ఏడిహెచ్డి ఎక్కువగా ఉండడం, అంటే హైపర్ యాక్టివ్గా ఉండడం పిల్లలు, లేదా పూర్తిగా డల్గా ఉండడం, ఇలాంటి సమస్యలు అనేవి ఈ 5-10 సంవత్సరాల్లోనే మనం చూస్తున్నాం. అంతకుముందు లేవు. అంతకుముందు పిల్లలు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఓకేనా, జ్ఞాపక శక్తి బాగుండేది, చాలా చురుగ్గా ఉండేవాళ్ళు, బయటికి వెళ్ళి చాలా చక్కగా ఆడుకునేవాళ్ళు. అలాంటిది ఈ 5-10 సంవత్సరాల్లో పిల్లలు పుట్టడం చాలా తక్కువ అయిపోయింది. చాలా మందికి పిల్లలు పుట్టకుండా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఆ పుట్టే పిల్లలు కూడా ఇన్యాక్టివ్గా, ఏడిహెచ్డి లెవెల్స్తో గాను, ఓకేనా, వీక్గా ఉండడము, లేదంటే ఓవర్ వెయిట్ ఉండడం, అంటే ఊబకాయంతో ఉండడం. సో ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనం వాడే కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల. ఇవి రెండైతే, ఇంకొకటి వచ్చేసి అదర్ హెల్త్ ఎఫెక్ట్స్ అంటే అలర్జీస్ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, రీప్రొడక్షన్ సిస్టమ్ చెప్పాను కదా, పిల్లలు లేకపోవడము, ఓకేనా, బర్త్ డిఫెక్ట్స్, పిల్లలు పుట్టుకతోనే అవిటితనం రావడం, జ్ఞాపక శక్తి లేకపోవడం, మెంటలీ రిటైర్డ్ అవ్వడం, ఇలాంటివి. అట్లాగే ఒకవేళ మంచిగా పుట్టారు కానీ డెవలప్మెంట్ ఉండదు, అంటే ఆర్గాన్స్ వయసుకి తగ్గట్టుగా డెవలప్ అవ్వవు. ఇప్పుడు 2 సంవత్సరాలకి ఆ పిల్లోడు చక్కగా నడిచి ఆడుకోవాల్సిన పిల్లోడు 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి నడుస్తాడు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం వాడే కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల. సో ఈ కెమికల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం ఎప్పుడైతే కెమికల్ లేని ప్రొడక్ట్స్కి వాడుకుంటామో, ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం ఈ కెమికల్ ప్రొడక్ట్స్. సో మీకు దీని రిజల్ట్ ఏదైతే ఉందో మనము తెలుసుకోవడానికి ఏం చేయాల్సిన అవసరం లేదండి. డైలీ లైఫ్లో మీరు చేసే టాస్కులు ఒక కెమికల్ ప్రొడక్ట్ మీ ఇంట్లోకి రాకముందు మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, వచ్చిన తర్వాత మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయని ఒక చిన్న అంచనా వేసుకోండి. మీ జ్ఞాపక శక్తి గురించి ఇంతకుముందు మీరు ఎలా చేసేవాళ్ళు, ఎంత చురుగ్గా ఉండేవాళ్ళు. సో ఇవన్నీ కూడా ఒకసారి బేరీ చేసుకొని చూస్తే మనకు అర్థమైపోద్ది విషయం, మన పిల్లల్లో కానివ్వండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ప్రొడక్ట్స్ మీకు చూపించడం జరుగుతూ ఉంది, ఓకేనా. 2 ప్రొడక్ట్స్ అంటే ఒక ప్రొడక్ట్ మీకు జస్ట్ ఫోటో చూపించకుండా ఆ ప్రొడక్ట్ యొక్క లేబుల్ బ్యాక్ సైడ్ మీకు లేబుల్ చూపించడం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి చూడండి. సో లేబుల్ చూస్తే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోద్దండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, యూనిక్ ఫార్ములేషను కిల్స్ 99.9% జర్మ్స్, రిమూవ్స్ టఫ్ స్టెయిన్స్ అండ్ లీవ్స్ ఏ ప్లీజెంట్ సిట్రస్ ఫ్రాగ్రెన్స్, ఓకేనా. అక్కడ ఏమి ఇచ్చాడంటే 99.9% క్రిముల్ని చంపేస్తుంది. ఏవైతే మరకలు, గట్టి మరకలైనా సరే వాటిని రిమూవ్ చేసేసి పోగొట్టి నిమ్మకాయ సువాసనని వెదజల్లుతుంది అని రాశాడు అక్కడ, ఓకేనా. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒకసారి, ఓకేనా. మీ దగ్గర ఎవరి దగ్గర మన ఫ్లోర్ క్లీనర్ ఉంటే తీయండి బయటికి. ఎవరన్నా ఒక్కరు ఫ్లోర్ క్లీనర్ అవైలబుల్ ఉన్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. కొంచెం త్వరగా లేడీస్. ఆనంద్ సార్, థ్యాంక్ యూ సార్. ఒక్కసారి మీరు వీడియో ఆన్ చేయగలరా? వీడియో ఆన్ చేసి నాకు బ్యాక్ సైడ్ లేబుల్. సరే, ఎవరు యాంటెడ్స్ వాడుతున్నారు? జియోమీ ఫోన్. దయచేసి మీరు ఫోన్ పట్టుకొని జస్ట్ వినండి, సెషన్ వినండి, లేదా నోట్ చేసుకోండి. మీరు ఫోన్ పట్టుకొని ఆ యాంటెడ్స్ అవన్నీ వాడొద్దు.
అన్న సార్ వీడియో ఆన్ చేశారా సార్? ఆన్ చేసేది సార్ ఒకసారి కెమెరా. గుడ్ ఈవినింగ్ సార్. మైక్ మేడం మైక్ మ్యూట్ లో ఉండండి అందరూ లీడర్స్, మీరు ఒకసారి డిసిప్లిన్. రవి సార్ అది ఎవరో చూడండి. సార్ సార్ ఆన్ అది చూపిస్తున్నారు చూడండి. వర్ధన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వర్ధన్ సార్. సార్ గోపి మాధవ్ గారు చూస్తున్నారు, చూపిస్తున్నారు చూడండి. మిగతా ఎవ్వరు కూడా క్యామ్ ఆన్ చేయొద్దండి. సార్ కనిపిస్తుందా? మిగతా వాళ్ళందరూ కనిపిస్తుందా? సార్ కనిపించట్లేదు సార్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మిగతా ఎవరన్నా క్యామ్ ఆన్ చేసి ఉంటే ఆఫ్ చేయండి. ఇప్పుడు కనిపిస్తుందండి? ఓకే సార్, కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది కదా సార్? ఎవరైతే ఆ వీడియో చూపిస్తున్నారో ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ లో ఏమున్నాయి కొంచెం చదవగలరా? ఎవరైనా పర్లేదు, వీడియో చూపించేవారైనా పర్లేదు, పక్కన ఎవరైనా పర్లేదు. మిగతా అవైలబుల్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చదివి వినిపించండి. సార్ డీమినరలైజ్డ్ వాటర్, ఎస్, బెంజాల్కనియం క్లోరైడ్ సొల్యూషన్ 50%, 50%. ఎస్, సూపర్. కోకో మిడోప్రో ప్రొఫైల్ సరిగా అక్కడ ప్రింట్ లేదు. బట్ బెటానిన్ లారీ క్లోరై ఆల్కలిక్ ఆక్సిలేట్స్ సోడియం బెంజైడ్. ఓకే సార్. ఇవి ఎందుకు చూపించమన్నామంటే కొత్త వాళ్ళు కానీ లేదా మీ దాంట్లో కూడా కెమికల్ ఉంది అని వాదించే వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడానికి చెప్పడం జరిగింది. ఎవరి దగ్గరన్నా లైజాల్ బాటిల్ అవైలబుల్ ఉందండి? డెమో కిట్ దగ్గరలో ఉన్నవాళ్ళు ఉంటే ఒక్కసారి దాని లేబుల్ కూడా చూపించండి. లైజాల్ బాటిల్, మన డెమో కిట్లో వాడే లైజాల్ బాటిల్. కొంచెం త్వరగా లెటర్స్ ఉంటే ఓకే, లేదు అంటే శివ సార్, తలపల శివ సార్ అన్మ్యూట్ చేసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్కసారి ఆ ఇంగ్రీడియంట్ చదవగలరా? ఇందాక నేను అక్కడ పెట్టిన లేబుల్, ఇక్కడ పెట్టిన లేబుల్ ఒకటేనా? చూడండి, మళ్ళీ మా సారు గ్రాఫిక్స్ చేశాడు అనుకోకండి. ఒకసారి గమనించండి లీడర్స్. సో ఇక్కడ ఆనంద్ సార్, ఇందాక మనకి బీకేసీ కెమికల్ ఎంత ఉందండి? బీకేసీ కెమికల్ బెంజైన్ క్లోరైడ్, బెంజాల్కోనియం క్లోరైడ్ 50% సార్. 50%. మనం డెమోకి యూజ్ చేస్తున్న అదర్ బ్రాండ్లో ఎంత ఉంది చూడండి సార్ ఒకసారి. సేమ్ ఉంటుంది, ఎంత పర్సెంట్ ఉందో చూడండి ఒకసారి. ఇంగ్రీడియంట్స్ లాస్ట్ నుంచి సెకండ్ లైన్లో ఉంటుంది చూడండి. క్లోరైడ్
పర్సంటేజ్ 80% ఉంది సార్. 80%. మన దాంట్లో ఎంత ఉంది సార్? 50%. 50%. అంటే దేంట్లో తక్కువ ఉన్నట్టు? హై వేస్టేజ్ మన దాంట్లో సార్. అల్ట్రా స్వాబ్ లో తక్కువ. ఎస్, వెస్టేజ్ దాంట్లో 30% అండి. 30% తక్కువ ఉంది. కానీ డెమో చేసే వాళ్ళందరికీ తెలుసు ఏది రిజల్ట్ వస్తుంది అనేది. ఓకేనా? సో ఇది ఎందుకు చెప్పడం జరిగిందంటే, చాలా మందికి డెమో చేసిన తర్వాత ఎదురయ్యే క్వశ్చన్ ఏంటంటే, మీది ఈ బులుగును కూడా మరక పడితే పోని బులుగును కూడా ఎంత త్వరగా మీది క్లీన్ చేసిందంటే మీ దాంట్లో ఎంత కెమికల్ ఉందో అన్న క్వశ్చన్ వచ్చింది ఫస్ట్. మనోళ్ళు ఈ విషయం తెలియక ఆ బ్యాక్ సైడ్ లేబుల్ మనం చూసే అలవాటు మనకు ఉండదు. కొనేటప్పుడు చూడం, కొన్న తర్వాత చూడం, ఇంట్లో వాడేటప్పుడు చూడం. టీవీలో యాడ్ వస్తుంది, 99.9% క్రిములు చంపేస్తుందని గ్రాఫిక్స్లో ఒక గుడ్డ వచ్చి తుడుస్తుంది. అదే గ్రాఫిక్స్లో గాల్లో నుంచి ఒక భూతద్దం వచ్చి ఇదిగో క్రిములన్నీ చచ్చిపోయినాయి అని చెప్పి, ముందేమో ఒక 5-6 క్రిములు ఉంటాయి, గ్రాఫిక్స్లో గుడ్డ తుడవంగానే పోంగానే భూతద్దం పెట్టగానే 5 4 వెళ్ళిపోతాయి, 1 మాత్రమే మిగులుద్ది. మీరు గమనించండి, పూర్తిగా తీయడం మళ్ళా. ఎందుకు అంటే పూర్తిగా తీస్తే మనం వెళ్ళి కేసు వేస్తాం కాబట్టి లీగల్గా. అందుకే ఆ 0.1% వదిలేస్తారు. ఓకేనా? ఇది జోక్ కాదండి, లీగాలిటీస్లోకి పోతే ఖచ్చితంగా జరిగేవి ఇవే. కాబట్టి ఇది ప్రతి యాడ్లో కూడా ఎంతో కొంత పర్సంటేజ్ వాళ్ళు తక్కువ చెప్పుకొని కావాలని మనల్ని గొర్రెలు చేస్తున్నారు. ఒకసారి గమనించండి, సేమ్ కెమికల్ బెంజాల్కోనియం క్లోరైడ్ సొల్యూషన్, ఇదే మన ప్రోడక్ట్లో కూడా ఉంటుంది, దాంట్లోనూ ఉంటుంది. దాంట్లో దాదాపుగా 80% అదే ఉంటుంది, మన దాంట్లో కేవలం 50% మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఇంకొకటి డెనటోనియం బెంజోట్. ఈ కెమికల్ మీకు బయట దాంట్లో ఉంటుంది, కానీ మన అల్ట్రా స్వాబ్లో ఉండదు. ఇది ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను అంటే, మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ కెమికల్ కొట్టి చూడండి, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీకు కనిపిస్తాయి. మరి ఆ కెమికల్ లేకుండానే మన అల్ట్రా స్వాబ్ తయారవుతుంది కదా, రిజల్ట్ వస్తుంది కదా, మరి వీళ్ళు కలపాల్సిన అవసరం ఏంటి? ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చూడండి, బయట ప్రోడక్ట్ మీకు నార్మల్ వాటర్తో తయారవుతాయి. ఓకేనా? దేంతో తయారవుతాయి? నార్మల్ వాటర్తో తయారవుతాయి. అందుకే వాడు యాక్వా అని రాస్తాడు. యాక్వా అంటే ఇంకొక మీనింగ్ ఏంటి? లాటిన్ వర్డ్ అది, మన ఇంగ్లీష్కి వచ్చేసరికి అది నార్మల్ వాటర్ అంతే. కంపెనీ పెట్టడానికి గవర్నమెంట్ స్థలం ఇస్తుంది, దానికి ఎగ్జంప్షన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తుంది. సో బోర్ వేసుకుంటాడు, ఆ వాటర్తో తయారు చేస్తున్నాడు. నార్మల్గా బోర్ నుంచి వచ్చే వాటర్లో ఏముంటాయండి? మినరల్స్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, మనం ఏదైతే కెమికల్ కాంబినేషన్ యూస్ చేస్తున్నామో ఈ కెమికల్ కాంబినేషన్ అనేది పాడైపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మీరు కావాలంటే ఒక బకెట్లో నీళ్లు పెట్టి చూడండి, పక్కన ఒక వారం 10 రోజులు పక్కన పెడితే దాంట్లో పాచి పట్టట్లా. ఎందుకంటే దాంట్లో మినరల్స్ ఉంటున్నాయి. ఆక్సిడేషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా అవి పాడయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎండ తగిలినప్పుడు పాచి పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది, ఫంగస్ ఫామ్ అవుతుంది. కానీ మన దాంట్లో అల్ట్రా స్వాబ్ ఏదైతే ఉందో దీంట్లో మనకి డీమినరలైజ్డ్ వాటర్తో తయారు చేయడం జరుగుతుంది. దేంతో? డీమినరలైజ్డ్ వాటర్ అంటే ల్యాబ్ అప్రూవ్ చేసిన వాటర్. ఇవి మెడిసిన్స్లో వాడతాము. ఎందుకని? దీంట్లో డీమినరలైజ్డ్ అనే దాంట్లోనే అర్థం ఉంది. మినరల్స్ అన్నిటినీ కూడా తీసివేసి ప్యూర్ వాటర్ని వాడడం జరుగుతుంది. ఈ ప్యూర్ వాటర్తో కెమికల్ ఫార్ములేషన్ చేయడం ద్వారా మీకు ఆల్గేస్ కానీ, ఫంగస్ కానీ, బ్యాక్టీరియా కానీ ఇవి వచ్చే అవకాశం అనేది లేదు. అట్లాగే మనం ఏదైతే కెమికల్ ఫార్మేషన్ వాడామో దీంట్లో మినరల్స్ ఏమి ఉండవు కదా, డీమినరలైజ్డ్ కాబట్టి కేవలం మన ఫార్ములా మాత్రమే ఆ వాటర్లో ఉంటుంది, ఆ ప్యూర్ వాటర్లో ఉంటుంది. కాబట్టి మనం తయారు చేసిన ఫార్ములా అనేది 100% మీకు రిజల్ట్ అనేది ఇస్తుంది. ఆ రిజల్టే ఈరోజు మనం డెమోలో చూస్తున్నాం.
మీకు కావాలంటే ఇంకో డెమో ఏంటంటే లైజాల్ కలిపిన వాటరు మన అల్ట్రా స్వాబ్ కలిపిన వాటరు రెండింటిని పక్కన పెట్టండి కలిపి. మీకు అదర్ బ్రాండ్ కలిపిన వాటరు ఒక 4-5 డేస్కి దాని టెక్స్చర్ మారిపోతుంది, స్మెల్ మారిపోతుంది. మందు మాత్రం మీరు కలిపిన రోజు ఎలా ఉందో అలానే ఉంటుంది, దాని పవర్ కూడా అలానే ఉంటుంది. ఓన్లీ రీజన్ క్వాలిటీ. డీమినరలైజ్డ్ వాటర్ ఎక్కువ ఉంటాయా, యాక్వాల్ వాటర్ ఎక్కువ ఉంటాయి? నార్మల్ వాటర్ మీకు బోర్ వాటర్ ఏముంది, కంపెనీ వాడు ఆల్రెడీ వేసుకున్న బోర్లో నుంచి లోడుకోవడమే కదా. కానీ డీమినరలైజ్డ్ వాటర్ మనకు రావాలి అంటే దాంట్లో ఉన్న మినరల్స్ అన్నిటినీ తీసేసి ప్రాసెస్ చేసి, సార్ ఆ యానిటేట్స్ వాడకండి. ఓకేనా? సో ఈ డీమినరలైజ్డ్ చేయాలి అంటే మనకి దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ తీయడానికి కొంత ప్రాసెస్ చేయాలి, దానికి ఖర్చు అవుతుంది. అందుకే మీకు బయట డీమినరలైజ్డ్ వాటర్ కాస్ట్ ఎక్కువ. ఇంకా మీకు చెప్పాలంటే ఎవరికన్నా కార్ల మీద లేదా కార్ల బ్యాటరీలు లేదా బైక్ బ్యాటరీస్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. బ్యాటరీస్లో మనము ఏం వాడతామండి? డిస్టిల్ వాటర్ ఆల్సో ఇన్ ద సెన్స్ ఏంటంటే అవి కూడా డీమినరలైజ్డ్ వాటర్, అంటే ప్యూర్ వాటర్, ప్యూర్ ఫార్మ్ ఆఫ్ వాటర్. లీటర్ ఎంత? 50 నుంచి 70 రూపాయలు. ఓన్లీ వాటర్ అండి. అర్థమైందా? అంటే హాఫ్ లీటర్ ఎంత అవుతుందండి? 35 రూపాయలు. ఈజీగా 25 నుంచి 35 రూపాయలు, 40 రూపాయలు మనకి కేవలం నీటి ధరే పడుతుంది. ఓన్లీ నీటి ధరే పడుతుంది. ఇంకా మిగతా దాంట్లో వాడే కాంబినేషన్ కానివ్వండి, ప్యాకింగ్ కానివ్వండి, ఇవన్నీ కలుపుకుంటే మనకి ఎంత కాస్ట్ పడుతుంది ఒకసారి ఆలోచించండి. అందుకే మనది కాస్ట్ ఎక్కువ. బయట దాంతో పోలిస్తే మనది కాస్ట్ ఎక్కువ, క్వాలిటీ కూడా 100% ఎక్కువ. అందుకే మన అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకేనా లీడర్స్? సో దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎవరైతే మిమ్మల్ని హోమ్ మీటింగ్ దగ్గర మీరు డెమో చేసినప్పుడు, ఫ్లోర్ క్లీనర్ డెమో చేసినప్పుడు మీ దాంట్లో ఎంత కెమికల్ లేకపోతే ఇంత త్వరగా బ్లూను కూడా మీ ప్రొడక్ట్ తీసేసింది అన్నదానికి ఆన్సరు మీకు ఇక్కడే ఉంది. సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి. ఓకేనా? సో ఇలాంటి చిన్న చిన్న పాయింట్సే మనకి హోమ్ మీటింగ్స్లో మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో లేదంటే మేజర్ వాళ్ళ మైండ్ సెట్ని మార్చడానికి దోహదపడతాయి. ఓకేనా? ఈ దోహదపడేలాగా మీరు చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ని మీరు నోట్ చేసుకొని మీరు కనుక యూజ్ చేసుకుంటే మీకు అది 100% యూజ్ అవుతుంది. ఓకేనా? ఇంకొకటి మనం వాడే విధానం, దీంట్లో కూడా మార్పు ఉంటుంది. ఇక్కడ మీరు ఒకసారి చూడండి ఏం మెన్షన్ చేశాడు. యూజ్ 1 క్యాప్ ఫుల్ ఇన్ హాఫ్ ఆఫ్ బకెట్ వాటర్, అంటే 4 లీటర్స్. మనకు బకెట్ అంటే 20 లీటర్లు, దాంట్లో హాఫ్ అంటే 10. కానీ వీడికి హాఫ్ బకెట్ అంటే 4 లీటర్స్. ఓకే, బాగానే ఉంది. దాంట్లోకి ఒక క్యాప్ ఫుల్ పోయమన్నాడు. అంటే 8 లీటర్లకు అయితే 2 మూతలు, 20 లీటర్ల కంటే ఆల్మోస్ట్ 4-5 మూతలు పోయాలి. ఒక బకెట్కి ఎంత అండి? 4-5 మూతలు పొయ్యాలి. ఇది నేను చెప్పట్లా, వాడి ప్రొడక్ట్ మీద రాసుకున్నాడు. ఏం రాశాడు? 4 లీటర్లకు ఒక క్యాప్ ఫుల్ అంటే నువ్వు 20 లీటర్లకు ఎన్ని పొయ్యాలి? అర్థమవుతుందా? ఈజీగా 5 క్యాపులు పొయ్యాలి. నువ్వు 5 క్యాపులు పోస్తే దాంట్లో ఉండే కెమికల్ ఎంత, దానికి ఫ్రాగ్రెన్స్కి వాడిన పవర్ ఎంత, లంగ్స్ ఎంత ఎఫెక్ట్ అవుతాయి, మన పిల్లల లంగ్స్ ఎంత ఎఫెక్ట్ అవుతాయి, ఎంత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఒక్కసారి ఆలోచించండి. అర్థమవుతుందా? అదే మనది బకెట్కి ఒక క్యాపే కదా పోయమంటున్నాము. ఓకేనా? ఎందుకని? దాంట్లో ఉన్న కెమికల్ కాంబినేషన్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి క్వాంటిటీ ఎక్కువ మనకి అవసరం లేదు. ఓకేనా? ఒక 1 మినిట్ అండి. ఇక్కడ చూసారా
క్వాంటిటీ మన దాని మీద రాస్తున్నారు చూడండి. యూజ్ 2 స్పూన్స్ అంటే 10 ml ఆఫ్ కాన్సన్ట్రేట్ ఇన్ 4 లీటర్స్ అండి. అర్థమైందా? అదే క్యాప్ అంటే ఆల్మోస్ట్ మీకు 20-30 ml ఉంటుంది. ఏది వాళ్ళ క్యాప్. మనకి ఇక్కడ క్లియర్గా క్యాప్ అని మెన్షన్ చేయలేదండి కంపెనీ. క్లియర్గా ఎంత ఎంఎల్ వేయాలో మీకు మెన్షన్ చేసింది. అర్థమైందా? సో ఇక్కడ మీరు జస్ట్ నార్మల్గా యూజ్ చేసేదానికి దీనికి ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది అంటే ఈ తయారు చేసే విధానము వాడే కాంబినేషన్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా? సో ఇది ఫ్లోర్ క్లీనర్కి తీసుకుంటే, సో ఈసారి నుంచి ఎవరైనా కానీ మీ దాంట్లో ఎంత కెమికల్ ఉంది అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి, 2 బాటిల్ వెనక్కి తిప్పి, ఓకేనా, ఈ BCS కెమికల్ ఏదైతే ఉందో దాన్ని చూపించండి. మన దాంట్లో 50% ఉంటుంది, బయట ప్రొడక్ట్లో 80% ఉంటుంది. అట్లాగే యాక్వా అండ్ డీమినరలైజ్డ్ వాటర్, ఈ 2 చాలు మీకు ఆన్సర్ చేయడానికి. ఓకేనా లీడర్స్? సో నెక్స్ట్ యానిటేట్స్ వాడుతున్నారు చూడండి. ఈ BKC కెమికల్ ఏదైతే ఉందో బెంజాల్ కోనియం క్లోరైడ్ ఉంది కదా, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం కదా, బయట దాంట్లో 80% ఉంది, మన దాంట్లో 50% ఉంది. సార్ మన దాంట్లో కెమికల్స్ ఉండవని కదా మనం చెబుతున్నాము, మరి మీరేంటి కెమికల్ అంటున్నారంటే కెమికల్స్ ఉండవని ఎవరు చెప్పారు వాళ్ళని అడగండి. ఓకేనా? కెమికల్స్ లేకపోవడం కాదండి, మన దాంట్లో న్యాచురల్ పద్ధతిలో న్యాచురల్గా దొరికే కెమికల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే న్యాచురల్ ఏంది సార్, మళ్ళీ న్యాచురల్ కెమికల్ ఏంది, మళ్ళీ కెమికల్ ఏంది అంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే సముద్రం నుంచి తయారు చేసే ఉప్పు ఒకటైతే మనకు అయోడైజ్డ్ సాల్ట్ అని చెప్పి ఈ స్టీల్ ఫ్యాక్టరీల్లో వేస్టేజ్ ద్వారా వచ్చిన వాటర్ ద్వారా వచ్చిన వేస్ట్ని మనకి అయోడైజ్ కలిపి సాల్ట్ అని అమ్ముతున్నారు కదా, అది ఆర్టిఫిషియల్ కెమికల్. సముద్రపు నుంచి వచ్చే ఉప్పు న్యాచురల్ కెమికల్ అయితే మనకి స్టీల్ ఫ్యాక్టరీలు వాడే వాటర్ ద్వారా వచ్చే వేస్ట్ సాల్ట్ని అయోడిన్ కలిపి ప్యాకెట్లో వేసి అమ్ముతున్నారు కదా, అది ఆర్టిఫిషియల్ కెమికల్ అంటే. ఓకేనా సార్? సో న్యాచురల్ కెమికల్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ కెమికల్ ఉంటుంది ప్రతిదానికి. సో ఆ రెండిట్లో ఏది వాడుతున్నారు అనే దాన్ని బట్టే మనం వాడే కాస్ట్ అట్లాగే మన ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో ఈ BKC కెమికల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని రెగ్యులర్గా మన చర్మానికి ఇవ్వడం ద్వారా లేదా మనము దానికి ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి, కెమికల్ బర్న్స్. ఎలర్జిక్ రియాక్షన్స్ అంటే ఏంటండి? స్కిన్ ర్యాషెస్, ఇచ్చింగ్ అంటే జల రావడం, దద్దులు రావడం, ఓకేనా, ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్, చర్మ వాపులు కానివ్వండి, ఇట్లాంటి ఎఫెక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అట్లాగే కెమికల్ బర్న్స్, మనకి తెలియకుండానే చర్మం అనేది పగుళ్ళకు గురవడం, ఆ పగుళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్స్ రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. స్కిన్ ఇరిటేషన్, రెడ్నెస్, ఇచ్చింగ్, ఓకేనా. ఈ ఈ ఇష్యూ పిల్లలకి ఎక్కువ ఉంటుందండి, స్కిన్ ఇరిటేషన్స్ ఇవి చిన్నపిల్లలకి ఎక్కువ ఉంటాయి. మనమేమో వేసిన బట్టల వల్ల పిల్లలు పాస్ పోయడం వల్ల మోషన్కి వెళ్ళి ఉంటారో అని భ్రమపడుతూ ఉంటాం. కాదండి, ఆల్మోస్ట్ 50% ఇప్పుడు 50-60% ఈ కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల కూడా వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది. మీరు బట్టలేమో బయట కెమికల్ ప్రొడక్ట్స్తో ఉతుకుతున్నారు, దాని పిల్లలకి వేస్తున్నారు, అవి రఫ్గా అయిపోయి ఆ పీసులు వాళ్ళకి గుచ్చుకొని, ఆ హార్డ్ అయిపోయిన లేయరు వాళ్ళకి గుచ్చుకొని చిరాగ్గా ఉండి ఏడుస్తుంటారు. మీరు గమనించండి ఈసారి, ఎందుకంటే చాలామందితో ఈ కంప్లైంట్ అనేది ఫేస్ చేసాం మేము. వన్స్ అవి మార్చిన తర్వాత క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ నాజిల్ రియాక్షన్స్. నాజిల్ రియాక్షన్స్ అంటే ఏంటి? ముక్కు ద్వారాలు ఉన్నాయి కదా, ముక్కు ద్వారాల ద్వారా ఈ కెమికల్స్ యొక్క స్మెల్ ఆ ముక్కు ద్వారా లంగ్స్ దాకా వెళ్ళి ఆస్తమా రావడం,
విషపూరితమైన రియాక్షన్స్ జరగడం బాడీలో, హైపర్ యాక్టివిటీ రావడం పిల్లల్లో. చూడండి, ఇంతకుముందు హైపర్ యాక్టివ్ అనేది ఉండేది కాదు పిల్లల్లో. అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఓవర్గా ఎగ్జైట్ అవ్వడం, ఓవర్గా మాట్లాడడం, అరవడం, ఎగరడం. మనం ఎంత చెప్తున్నా కూడా అంటే లిమిట్కి మించి అల్లరి చేస్తూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ మీరు వాడే టాయిలెట్ క్లీనర్ అంటే నమ్ముతారా? మీరు వాడే ఫ్లోర్ క్లీనర్ అంటే నమ్ముతారా? ఎందుకంటే వాటి ద్వారా వచ్చే సువాసనలు, మనం ఏదైతే సువాసనలు అనుకుంటున్నామో అవి పిల్లల లంగ్స్లోకి వెళ్ళి వాళ్ళ ఇమ్యూనిటీని మీద దెబ్బతిని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బ్రెయిన్ సెల్స్, న్యూరో సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి హైపర్ యాక్టివిటీ పెరుగుతుంది. ఓకేనా? సో ఇట్లా మనకి చాలా హెల్త్ ఇష్యూస్, ఒకటి కాదు రెండు కాదు, చాలా హెల్త్ ఇష్యూస్ వీటిలో ఉండడం జరుగుతూ ఉంది. సో అందుకనే కెమికల్ ప్రొడక్ట్స్ అనేది అవాయిడ్ చేయమని ఎందుకు చెప్తున్నాము అంటే, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ మార్చండి. ఆల్మోస్ట్ మీ ఒంట్లో ఉండే మీ ఇంట్లో ఉండే, ఒంట్లో కూడా కాదు మీ ఇంట్లో, ఎందుకంటే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అందరం వాడతాం. ఒకరిని తెచ్చుకొని పర్సనల్గా మన పాదాలకు పూసుకోం కదా, ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాం, బాత్రూమ్ మొత్తం కడుగుతాం కదా, అందరి బట్టలు ఉతుకుతాం. కాబట్టి ప్రతి ఇంట్లో ఈ జబ్బులు ఉన్నాయి. ఈ కెమికల్ ప్రొడక్ట్స్, బయట దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఈ జబ్బులు ఉన్నాయి. మన సురేష్ సార్ చెప్తుంటాడు 30 సంవత్సరాల క్రితం ఈ ప్రొడక్ట్స్ లేవు, ఈ జబ్బులు లేవు. ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్స్ టీవీ యాడ్స్ ద్వారా మార్కెట్లోకి వచ్చి మన ఇంట్లోకి చొరబడ్డాయో అప్పటి నుండి అందరికీ ఆల్మోస్ట్ ఇలాంటి సమస్యలు అనేది స్టార్ట్ అయ్యాయి. ఈ ఆరోగ్య సమస్యలు అనేది అప్పటి నుంచి మనందరికీ స్టార్ట్ అయ్యాయి. అయినా కూడా మనం వాటి మీద పోకుండా, జ్వరం వచ్చింది కాబట్టి మా అబ్బాయికి జలుబు చేసింది, వర్షం పడింది కాబట్టి మా అబ్బాయికి జ్వరం వచ్చింది, మా పెద్దలకు ఉందేమో, మా తాత వాళ్ళకు ఉందేమో, ఎవరికన్నా ఉందేమో, దానివల్ల జీన్స్ వల్ల మా వాళ్ళకి ఆస్తమా వచ్చింది, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. కాదండి. డైలీ రోజు వారి జీవితంలో మనం వాడే ఇలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల మనకి పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. సో ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, డీమినరలైజ్డ్ వాటర్కి నార్మల్ ఆక్వాకి తేడా ఏంటి అంటే, డీమినరలైజ్డ్ వాటర్లో మోస్ట్ ఆఫ్ ఈ మినరల్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రిమూవ్ చేసేస్తుంది. ఈ రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎక్స్పెరిమెంట్స్ కానీ, కెమికల్ అనాలైసిస్ కానివ్వండి, మందులు కానివ్వండి, ఇవన్నీ చేసినప్పుడు అవి మనం ఏదైతే ఫార్ములా యూజ్ చేసామో అది 100% వర్క్ అవుతుంది. ఆ క్వాలిటీ అనేది మారదు, ఆల్గే గ్రోత్ అనేది ప్రివెంట్ అయిపోతుంది, వాటర్ క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. కానీ అదే మనకి ఆక్వా తీసుకుంటే జనరల్ టర్మ్ వాటరే, నార్మల్ వాటరే, దాంట్లో ఇంకేం లేదు. ఇక ఇది డైలీ కుకింగ్కి, డ్రింకింగ్కి, బాతింగ్కి యూజ్ చేస్తాం మనం, ఎందుకంటే మినరల్స్ కావాలి కాబట్టి. ఆ మినరల్స్ని మీరు కెమికల్స్తో కలిపి మీరు ఫార్ములా తయారు చేస్తే ఖచ్చితంగా దాంట్లో, ఓకేనా, ఖచ్చితంగా దాంట్లో ఏమవుతుంది, ఆల్గే ఫామ్ అవ్వడం, ఓకేనా, ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి, రియాక్షన్స్ అనేవి జరుగుతాయి, కెమికల్ రియాక్షన్స్ అనేవి. ఓకేనా? సో నెక్స్ట్, డీమినరలైజ్డ్ వాటర్లో కీ డిఫరెన్స్ చూస్తే మినరల్ కంటెంట్ అనేది ఉండదు. ఓకేనా? పర్పస్ దేనికి వాడతామండి ఇది, స్పెసిఫిక్ అప్లికేషన్స్ రిక్వైర్ ప్యూర్ వాటర్ కావాలన్నా, ఓకేనా, దీన్ని మెయిన్గా ల్యాబ్స్లో మెడిసిన్స్ యూజ్ చేయడానికి కూడా వాడతారు ఈ వాటర్ని, అందుకే ఇవి కాస్ట్ ఎక్కువ. ఓకేనా? సో రెండు కూడా వాటరే, కాకపోతే ప్యూర్ వాటరు, ప్యూర్ ఫామ్ ఆఫ్ వాటరు, మినరల్స్ కలిగిన వాటర్ అంటే న్యాచురల్ వాటర్, రెండిటికి తేడా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్, సో ఈ డిసడ్వాంటేజెస్ మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మేజర్గా మీకు వచ్చే నెగిటివ్స్ ఏంటో ఒకసారి చూడండి. రెస్పిరేటరీ ఇష్యూస్ అంటే మన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
స్కిన్ ఇరిటేషన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, చర్మ వ్యాధులు, లాంగ్ టర్మ్ హెల్త్ కన్సర్న్స్. లాంగ్ టర్మ్ హెల్త్ కన్సర్న్స్ అంటే ఏంటండి? ఈ వీటిలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనము తక్కువ మోతాదులో ఇది శరీరంలోకి నిదానంగా స్లో పాయిజన్ లాగా వెళ్ళడం ద్వారా వెంటనే మీకు ప్రాబ్లం ఉండదండి. మీకు రాను రాను 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకి మీ ఇమ్యూనిటీని బట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేవి నిదానంగా బయటపడతా వస్తాయి. వీటిలో మేజర్ ఇష్యూస్ ఏంటి? క్యాన్సర్ పెరగడం, క్యాన్సర్ కణాలు పెరగడం, అంటే ఫ్రీ రాడికల్స్ పెరిగిపోయి అవి క్యాన్సర్ కణాలుగా మారడం. నెక్స్ట్ రీప్రొడక్టివ్ ఇష్యూస్. రీప్రొడక్టివ్ ఇష్యూస్ అంటే సంతానం కలగకపోవడం, అట్లాగే ఆడవారికి ఋతుక్రమం సరిగా రాకపోవడం, మూడ్ స్వింగ్స్ ఉండడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అట్లాగే న్యూరలాజికల్ డిసార్డర్స్ అంటే నరాల వ్యవస్థని నడిపించేటువంటి వ్యవస్థ ఏదైతే మన శరీరంలో ఉంటుందో అది డ్యామేజ్ అవ్వడం. ఇది డ్యామేజ్ అవ్వడం వల్ల పారాలసిస్ రావచ్చు, పిల్లలకు అవిటితనం రావచ్చు, నడవలేకపోవడం, కాళ్ళు తిమ్మిర్లు, ఓకేనా, ఇలాంటివన్నీ. అట్లాగే మతిమరుపు, బ్రెయిన్ యాక్టివ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా మనం ఈ కెమికల్ ప్రొడక్ట్స్ని వాడడం ద్వారా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకేనా. సో అట్లాగే మనకి ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ కూడా చాలా జరుగుతుంది. వాటర్ పొల్యూట్ అవుతాయి, ఎయిర్ పొల్యూట్ అవుతుంది, వేస్ట్ జనరేషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకేనా. సో మీరు గమనించండి, అక్కడ 5 మూతలు వేయాలి అని చెప్పారు ఒక బకెట్కి. మంది మీరు 4 to 8 లీటర్స్ వాటర్తో మొత్తం హౌస్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. మీకు రిజల్ట్ కూడా కనిపిస్తూ ఉంది. ఓకేనా. సో ఇట్లా మీరు మన ఒక బాటిల్ చూసుకుంటే బయట 4 బాటిల్స్కి మంది 1 బాటిల్ సమానం. సో మీరు వాడేటప్పుడు వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతుంది, ప్లాస్టిక్ వేస్ట్ కూడా. 4 బాటిల్ కొనాలి, ఇది 1 బాటిల్ కొంటే చాలు. ఓకేనా. సో ఇదే కాకుండా మీకున్న మెయిన్ పాయింట్ ఏంటి? ఎయిర్ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్. ఇవి ఎలా జరుగుతున్నాయి అంటే వాడే ఈ కెమికల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫ్యాక్టరీస్లో తయారు చేస్తారు కాబట్టి నార్మల్ వాటర్ యూజ్ చేసి ఆ ఫార్ములా తయారు వీటిని ఆ పొగ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఎయిర్లో కలుస్తుంది. నెక్స్ట్ వేస్టేజ్ అంతా కూడా మనకి కాలువల్లో కలుపుతారు. దీనివల్ల కూడా మనకి హెల్త్కి చాలా ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. సో అందుకనే ఈ కెమికల్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఉన్న హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కానివ్వండి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కానీ వాడకుండా మనము న్యాచురల్ కెమికల్స్ ద్వారా చేసినటువంటి మన హై వేస్ట్ ప్రొడక్ట్స్ని వాడడం ద్వారా మన ఆరోగ్యాన్ని, కుటుంబ ఆరోగ్యాన్ని, సొసైటీ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ఓకేనా. సో ఈ ప్రాసెస్ చూడండి. ఈడిసిఎస్ సోర్స్ అంటే మనకి ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వ్యర్థాలు. ఓకేనా. వ్యర్థాలు చూడండి, ఇవన్నీ కూడా మన భూమితో పాటు కంబైన్ అయ్యి మన శరీరంలోకి చేరి మన శరీరంతో పాటు మనం తీసుకునే ఆహారంలో కూడా ఇవి మమేకమైపోయి ఈ రోజున మన బాడీని ఎఫెక్ట్ చేస్తున్నాయి. చూడండి, ఎండోక్రైన్ సిస్టమ్ని ఇక్కడ నేను క్లియర్గా పెట్టడం జరిగింది. ఒకసారి చూడండి, మన బ్రెయిన్ నుంచి హైపోథాలమస్ కానివ్వండి, పీనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, ఎడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రియాస్ గ్లాండ్, ఓవరీస్, ఇవన్నీ కూడా ఎండోక్రైన్ సిస్టంలో భాగం. చూడండి, మనం వాడే కెమికల్ ప్రొడక్ట్స్ ఎంతలా మన శరీరానికి కనెక్ట్ అయి ఉన్నాయో చూడండి, ఎన్ని అవయవాలకు ఉన్నాయో చూడండి. ఇక్కడ పక్కన ఇచ్చాను చూడండి, మనం వాడే ఏ ప్రొడక్ట్స్ వల్ల ఈ ఈడిసిఎస్ సోర్స్ అనేది వస్తుంది అనేది మీకు అక్కడ ఇచ్చాను చూడండి. ఎయిర్ పొల్యూషను, కంటామినేటెడ్ వాటరు, కంటామినేటెడ్ ఫుడ్డు, ఓకేనా, ప్యాకేజ్ ఫుడ్స్ కానీ, కుక్వేర్ కానివ్వండి, ప్లాస్టిక్ వేస్ట్ కానివ్వండి, ఫ్రాగ్రెన్స్ కానివ్వండి, ఇందాక చెప్పాను కదా సువాసనలు అనుకుంటాం మనం, దానివల్ల పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్ కానీ, ఓకేనా, బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, హౌస్ హోల్డ్ క్లీనర్స్ అండ్ డిస్ఇన్ఫెక్ట్స్, బిల్డింగ్ మెటీరియల్స్, పెయింట్స్ కానివ్వండి, సిమెంట్లు కానివ్వండి, ఇలాంటివి. నెక్స్ట్ సాయి అండ్ అదరు పైటోఎస్ట్రోజన్ రిచ్ ఫుడ్స్,
అంటే సోయాబీన్స్ అవి ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫుడ్స్ అండి. అవి సోయాబీన్స్ అనేది ఆర్టిఫిషియల్ ఫుడ్, అది న్యాచురల్గా వచ్చింది కాదు, మనుషులు తయారు చేసింది అది. ఓకేనా. నెక్స్ట్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, ఇండస్ట్రియల్ కెమికల్ ప్రొడక్షన్. ఇందాక చెప్పాను కదా, కెమికల్స్ తయారు చేసే ఫ్యాక్టరీల ద్వారా కూడా మన కుటుంబం, మన సొసైటీ అనారోగ్యానికి పాలవుతుంది. ఒక్కసారి చూడండి, ఎంత మనకు తెలియకుండానే మన కుటుంబం, మన సొసైటీ ఎంతలా ఇది చేస్తున్నాం చూడండి. ఇదిగోండి, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూడండి, మొత్తం 8 ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేజర్ ప్రాబ్లమ్స్ అండి ఇవి. న్యూరోటాక్సిటీ, ఎండోక్రైన్ సిస్టమ్ దెబ్బతింటుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది, లివర్ దెబ్బతింటుంది, కిడ్నీ దెబ్బతింటుంది, కిడ్నీ క్యాన్సర్ రావడం ఇట్లా వస్తూ ఉంది, ప్యాంక్రియాస్ దెబ్బతింటా ఉంది. అందుకే మీకు షుగర్ చాలా ఈజీగా అక్యుములేట్ అవుతుంది బాడీలో. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ దెబ్బతింటుందంటే టెస్టికులర్స్ దెబ్బతింటున్నాయి. అట్లానే ఫీమేల్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం జరుగుతూ ఉంది. డెవలప్మెంటల్ ఎఫెక్ట్ అంటే పిల్లలు ఎదుగుదల అనేది ఉండదు. మనకు కూడా మతిమరుపు రావడం, బ్రెయిన్ సరిగా గుర్తుంచుకోలేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా వీటి వల్ల రావడం జరుగుతుంది. చూడండి, మనం వాడే డైలీ 2-3 ప్రొడక్ట్స్ మన ఆరోగ్యాన్ని ఎలా డిసైడ్ చేస్తున్నాయి. ఓకేనా. అందుకనే మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకేనా. సో అందుకనే సొల్యూషన్గా మన వెస్టీజ్ కంపెనీ హైవెస్ట్ అనే బ్రాండ్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏమేమి ఉంటాయండి, మనకి డిష్ వాష్ జెల్, ఫ్లోర్ క్లీనరు, బటర్ లిక్విడ్, టాయిలెట్ క్లీనరు, సర్ఫు. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి హైవెస్ట్ బ్రాండ్లో వెస్టీజ్ కంపెనీ తీసుకురావడం జరిగింది. వీటి ప్యాకింగ్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, దేనికదే సూపర్. అసలు టాయిలెట్ క్లీనర్ కానివ్వండి, మన చేతి మీద హార్పిక్ వేసుకోమని చెప్పండి, ఆడవాళ్ళని వేసుకుంటారా? డెమోలో చెప్తాం కదా, చేతి మీద వేసుకొని చూడండి, లేదా రాగి మూత మీద వేయండి, దీంట్లో ఎటువంటి యాసిడ్ ఉండదు, ఎటువంటి హానికరమైనది కెమికల్స్ ఉండవు అని చెప్పి డెమోలో చూపిస్తా ఉన్నాం. అదేమి మార్కెటింగ్ స్ట్రాటజీనో లేదా మ్యానిపులేట్ చేసి జనాల చేత కొనిపించాలనో కాదు. వాటిలో దమ్ము ఉంది. దమ్ము ఎందుకు ఉందంటే క్వాలిటీగా తయారు చేస్తున్నారు. ఓకేనా. సో క్వాలిటీగా తయారు చేస్తున్నారు కాబట్టి ఇంతవరకు ఎటువంటి రిమార్క్స్ అనేది వాటి మీద లేవు. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, బెనిఫిట్స్ మనకి ఏమేమి వస్తున్నాయి. హెల్త్ బెనిఫిట్స్, అలర్జీస్, సెన్సిటివిటీస్ తగ్గుతాయి. మన ఈ ప్రొడక్ట్స్ని మార్చుకోవడం ద్వారా, మీరు బయట వాడే ప్రొడక్ట్స్ని వీటితో రీప్లేస్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఎలర్జీస్ తగ్గుతాయి, ఇండోర్ ఎయిర్ క్వాలిటీ పెరుగుతుంది. ఇంట్లో ఇప్పుడు మనం ఫ్లోర్ క్లీనర్ వాడామండి, ఫ్లోర్ క్లీనర్ బయటది వాడి మనం ఆ సువాసన పీల్చుకుంటే ఏమవుతుందని చెప్పాను, ఎయిర్ కూడా పొల్యూట్ అవుతుంది. సో ఇంట్లో పిల్లలు, పెద్ద, ముస్లిం, ముత్తక అందరూ ఆ గాలిని పీలుస్తున్నాం. సో ఆటోమేటిక్గా ఏమైందంటే ఇండోర్ ఎయిర్ క్వాలిటీ అనేది తగ్గిపోయింది. కానీ ఎప్పుడైతే మీరు హైవెస్ట్ అల్ట్రా స్వాబ్తో మీరు రీప్లేస్ చేస్తారో మీ ఇంట్లో ఉన్న ఎయిర్ క్వాలిటీ అనేది పెరగడం జరుగుతుంది. తద్వారా మీకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ఓకేనా. అట్లాగే మన ప్రొడక్ట్స్, ఈ వెస్టీజ్ ప్రొడక్ట్స్, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పిల్లలకి, పెట్స్ అంటే కుక్క పిల్లలు పెంచుతుంటాం కదా, వాటికిను మన పిల్లలకి చాలా సేఫ్. ఓకేనా. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఏంటి, వాటర్ పొల్యూషన్ తగ్గుతుంది, ప్రాక్టీసెస్ వస్తాయి. అట్లాగే ఈ న్యాచురల్ ఎఫెక్టివ్నెస్ ఏముంటుంది అంటే మనకి జెంటిల్గా ఉంటాయి. మన చేతులకి కానీ మనం బట్టలు ఉతికేటప్పుడు, అంట్లు తోమేటప్పుడు మన చేతులకి ఏం కాదు. వీటిని వాడడం వల్ల, హైవెస్ట్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ప్లీజెంట్ సెన్స్ ఉంటాయి. ప్లీజెంట్ సెన్స్ అంటే ఏంటి, ఆ సువాసన అనేది ఓవర్గా లేకుండా మన ఊపిరితిత్తులకి ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఓకేనా. సో న్యాచురల్గా ఉంటాయి. నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్టివ్. బయటది మీకు ఇనిషియల్గా ఒక్కొక్క బాటిల్ కొన్నప్పుడు మీకు కాస్ట్ మందే ఎక్కువ అనిపిస్తుంది. కానీ లాంగ్ టర్మ్ ఎవరైతే వాడుతారో వీళ్ళకి తెలుసు బయట ప్రోడక్ట్ కంటే కూడా మనది చాలా చీప్ అండ్ బెస్ట్ అనొచ్చు.
చీప్ అండ్ బెస్ట్ కాదండి, చీప్ అండ్ వెరీ 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 బెస్ట్, అఫోర్డబుల్, మోస్ట్ అఫోర్డబుల్ అండ్ హెల్దీ అండ్ బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్. ఎందుకు చెబుతున్నానంటే మీరు ఒక 4-5 బాటిల్ అది కొనే బదులు ఒక బాటిల్ ఇది కొనుక్కుంటే మీరు 2 నెలలు వాడుకోవచ్చు కదా. మీకేమైంది, ఆటోమేటిక్గా కాస్ట్ అనేది కూడా తగ్గుతుందండి. సో మెయిన్ హెల్త్ బెనిఫిట్స్ ఏమేమి, ప్యూర్ ఎయిర్ ఉంటుంది, ఓకేనా, హెల్తీ ఫుడ్ అనేది రావడం జరుగుతూ ఉంది ఇవి రీప్లేస్ చేసుకోవడం ద్వారా. అట్లాగే మనకి హెల్త్, అట్లాగే సేవింగ్స్ వస్తాయి. ఇదేంటి సార్ మన ప్రొడక్ట్స్ అన్ని కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా, సేవింగ్స్ ఎలా వస్తాయి అంటే దానికి కూడా ఆన్సర్ చెప్తానండి, ఓకేనా. సో ఈ 5 ప్రొడక్ట్స్ అనేది మనకి హైయెస్ట్ హోమ్ కేర్లో ఉండడం జరిగింది. కొన్ని రేట్లు మారాయండి. డిష్ వాష్ జెల్ ఇప్పుడు 200, అప్పుడు 190, ఇప్పుడు 200 ఉందండి. మన బటర్ లిక్విడ్ వచ్చేసి వాషింగ్ లిక్విడ్ 350 రూపీస్, టాయిలెట్ క్లీనర్ సేమ్ కాస్ట్ 110 రూపీస్, ఫ్లోర్ క్లీనర్ కూడా 186, సర్ఫ్ 155. ఈ 2 మాత్రం రేట్లు మారాయి. ఒక 10 రూపాయలు, ఇక్కడ ఒక 29 రూపాయల రేట్ అనేది పెరిగింది, ఓకేనా సార్. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు వన్స్ రీప్లేస్ చేసి 3 months కంటిన్యూగా వాడండి. కంటిన్యూగా వాడండి, మీకు చేంజ్ డిఫరెన్స్ అనేది పాత ప్రొడక్ట్స్ వాడినప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఇప్పుడు డిష్ వాష్ జెల్లే తీసుకోండి, చాలా మంది ఇచ్చే ముందు ఇదేంది 190 రూపాయల, మాకు వేరే బ్రాండ్ 110 రూపాయలు 100 రూపాయలకే వస్తుంది కదా, ఇంతే క్వాలిటీ, లేదా మీరు చెప్పే రేటుకి దీనికి డబల్ క్వాలిటీ వస్తుంది అని అనేవాళ్ళు ఉన్నారు. ఎవరైతే అన్నారో అదే పర్సను 4 రోజుల తర్వాత ఫోన్ చేసి అసలు ఇది ఎక్సలెంట్గా ఉంది, మురికి చాలా పోతుంది, నా అంట్లు మిలమిలా మెరుస్తున్నాయి, ఎలా మిలమిలా మెరుస్తున్నాయి అంట. టీవీలో యాడ్ చూపిస్తారు కదా, సప్పన గ్రాఫిక్స్లో దుడిచేసిపోద్ది, టింగ్ మన ఒక స్టార్ మెరిసిద్ది అనమాట. కానీ మన వెస్టీజ్ కంపెనీ వాళ్ళు ఒక్క యాడ్ కూడా అలా చూపించరు. కానీ ఎవరైతే కస్టమర్ వాడుకున్నారో వాళ్ళు చెప్పిన రివ్యూ అండి. ఇప్పటికీ కొంతమంది లేడీసు వాళ్ళకి బిజినెస్ అర్థం కాక వాళ్ళు క్లారిటీ ఇచ్చే వాళ్ళు లేక, కానీ ప్రొడక్ట్ రిజల్ట్ చూసి స్టిల్ ఇప్పటికీ కేవలం డిష్ వాష్ ఈ ప్రొడక్ట్స్ వాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు. రీజన్ ఏంటంటే క్వాలిటీ వాళ్ళు కళ్ళతో చూశారు, కమర్షియల్ యాడ్లో చూడలేదు. అర్థమైందా, కళ్ళ ముందు చూసారండి రిజల్ట్, కమర్షియల్ యాడ్లో కాదు. కమర్షియల్ యాడ్లో చూసింది కాదు మనం నమ్మాల్సింది, మన కళ్ళ ముందు చూసిన దాన్ని నమ్మాలి. సో ఈ క్లారిటీ అనేది హోమ్ మీటింగ్లో ఖచ్చితంగా ఇవ్వండి. కమర్షియల్ యాడ్లు చూసి మీరు ఇదైపోయి ఆ ప్రొడక్ట్స్ వాడితే కనుక మనం మన ఆరోగ్యాన్ని తీసుకెళ్ళి ఆ కంపెనీల చేతుల్లో పెట్టి అమ్ముకున్నట్టే. మనం డబ్బులు ఇచ్చి అమ్ముకునింది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మనం అమ్ముకోవట్లా, మనమే తిరిగి డబ్బులు ఇచ్చి మన ఆరోగ్యాన్ని అమ్ముకుంటున్నాం. తీసుకొని రా బాబు, తీసుకొని రా బాబు అని. సో ఇది మనతో పాటు ఇక్కడున్న 151 మందితో పాటు మీరు ప్రతి చోట, మీరు హోమ్ మీటింగ్ చేసే ప్రతి చోట ఈ విషయాన్ని ఖచ్చితంగా కన్వే చేయండి. దాదాపుగా మీకు 30-40 పీవీ కేవలం హోమ్ ప్రొడక్ట్స్ మీదనే మీకు అయిపోద్ది. సో కంపెనీ యొక్క మినిమం పీవీ ఏదైతే ఉందో చెక్ రావడానికి 40 పీవీ, ఆ 40 పీవీ మీకు ఈ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ మీద, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ మీదనే మీకు కవర్ అయిపోతుందండి. సో దీన్ని బట్టి ఆలోచించండి లీడర్స్. కంపెనీ మనకి చాలా ప్రాపర్గా డిజైన్ చేసిన ప్రొడక్ట్స్, చాలా క్వాలిటీతో తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ని ఇప్పటికీ చాలామంది తక్కువ అంచనా వేసి తక్కువ చూపు చూస్తూ ఉన్నాం. ఎందుకు, మనలోనే కొంతమంది ఎప్పుడైనా ప్రొడక్ట్స్ అయిపోతే అబ్బా స్టోర్ ఎక్కడో ఉంది కదా, అంత దూరం పోయి తెచ్చుకునేది ఎందుకని పక్కింటికి పోయి కొనుక్కుంటున్నారు, పక్క బొంకులోకి వెళ్ళి కొనుక్కుంటున్నారు. నిజమా కదా? మీ గుండెల మీద చేసుకొని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, మాకు చెప్పాల్సిన అవసరం లేదు. వంట నూనె కానివ్వండి, బా స్టోర్ ఎక్కడ ఒంగోలులో ఉందిలే, ఇప్పుడు ఆడదాకా పోయి యాడ్ చేసుకున్న ఛార్జీలు వేస్ట్, ఇక్కడే పోయి ఒక 1/2 లీటర్ పామ్ ఆయిల్, 1/2 లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొని రాపో, అంజిమా ఉంటాడు, సుబ్బయ్య ఉంటాడు, ఆయుడు ఉంటాడు, ఈడు ఉంటాడు, ఇస్తాడు, వెళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. ముందుగా ప్లాన్ చేసుకొని తీసుకుంటే మనకి అవసరం రాదు. తెలిసి మనం కూడా ఈ కెమికల్ ప్రొడక్ట్స్ గురించి, ఇంత దారుణంగా ఉన్న ప్రొడక్ట్స్ గురించి తెలిసి కూడా మనం వాడుతూ
మనం పక్కింటి వాళ్ళ చేత మన మన బంధువుల చేత ఫ్రెండ్స్ చేత వాడిస్తున్నాము అంటే తెలుసుకున్న తర్వాత కూడా అది చాలా తప్పండి. సో దయచేసి మీరు తెలుసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ శ్రేయోభిలాషులకి ఖచ్చితంగా తెలిసేలా చేయండి. హోమ్ మీటింగ్లో అందరికీ తెలిసేలా చేసి ప్రతి ఒక్కరి ఇంటిలో ఓకేనా 2030 నాటికి ఇండియాలో ఉన్న జనాభాలో 50% అంటే 72 కోట్ల మందికి ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేవి అలవాటు అవ్వాలి అంటే మనం బలంగా పోరాడాలి. ఓకేనా లీడర్స్? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఉన్న 5 హై వేస్ట్ ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం 6 ఉన్నాయండి. గ్లాస్ క్లీనర్తో సహా మన ఒంగోలులో అవైలబుల్ ఉంది. మిగతా స్టోర్స్లో లేదు కానీ గ్లాస్ క్లీనర్ కూడా మన ఒంగోలులో అవైలబుల్ ఉంది. నేను స్టిల్ ఇప్పటికీ నా కార్లో ఖచ్చితంగా ఉండే ప్రోడక్ట్ ఏంటి అంటే గ్లాస్ క్లీనర్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గ్లాస్ క్లీనింగ్ దాంతోనే చేసుకుంటాను. ఓకేనా? సో ఇట్లా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఫ్లోర్ క్లీనర్ కానివ్వండి, డిష్ వాష్ జెల్ కానివ్వండి, వాషింగ్ లిక్విడ్ కానివ్వండి, సర్ఫ్ కానివ్వండి, గ్లాస్ క్లీనర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి 100% మనం వాడుకోదగ్గ ప్రొడక్ట్స్. మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పటికి కూడా సార్ నాకు ఆ డౌట్ ఉంది, ఈ డౌట్ ఉంది, మాది పింక్ కలర్ ఎక్కువ వస్తుంది, ఈ కాదు. మీకు కావాల్సింది అవి వాడడం వల్ల ఏంటి, ఇవి వాడడం వల్ల ఏంటి, మీ ఆరోగ్యం ఎంత నాశనం అవుతుంది, ఇవి వాడడం వల్ల వాటిని ఎలా కాపాడుకోవచ్చో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ అండి. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికన్నా ఏదన్నా తప్పుగా అనిపించుంటే క్షమించాలి. సో బ్యాక్ టు మై హోస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్, బ్యాక్ టు యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వర్ధన్ సార్. చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. మీకు ఎప్పుడు చూసినా కానీ మేము టైం అనేది ఇవ్వట్లేదు. థ్యాంక్ యూ, సారీ ఫర్ దట్. లీడర్స్ గమనించారు కదా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెప్పిన సెషన్ ఏదో చాలా లైట్గా తీసుకుంటున్నాం, కానీ ప్రతి జబ్బుకి మూలం మనం వాడే కెమికల్ ప్రొడక్ట్స్ అని చెప్పే మాట చిన్నది. నెంబర్ 1 గా చెప్పారు సార్. సూపర్ గా చెప్పారు. మామూలుగా కాదండి, సూపర్ గా చెప్పారు. థ్యాంక్ యూ అందరు మీలాగా ఉండాలి సార్. మీలాగా ఎగ్జైట్ అయ్యి అందరూ కూడా అలా ఏం చేస్తారండి చెప్తుంటే అదొక అర్థం కావట్లా మా ఇక్కడ. అది బాధ. ఇక్కడ సమస్య ఏం లేదు సార్. అర్థమయ్యేలాగా చెప్పాలి. అది మనం మెల్లమెల్లగా వస్తుంది. ఓకే సార్. ఒక 2 minutes నేను మాట్లాడినాక ఫీడ్బ్యాక్ తీసుకుంటాను సార్. చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు సార్. నాలెడ్జ్ బ్యాంక్ సార్, మనం ఎంత తీసుకుంటే అంత ఇస్తారు. బట్ మనం తీసుకున్న దాన్ని ఎంతవరకు మనం దీన్ని ఉపయోగించుకుంటున్నాం అనేది మెయిన్ సార్ యొక్క ఇది. కాబట్టి ఇంత కష్టపడి మనకు సెషన్ ఇచ్చి ఇంత క్లియర్ గా ఇంత డెప్త్ గా ఆ సెషన్ ని మనం యూజ్ చేసుకుని, సార్ దయచేసి ప్రతి ఒక్క లీడర్ గమనించండి, ఈ సెషన్ సార్ ఇవ్వటానికి మేము అడగడానికి రీజన్ ఏంటంటే, చాలా మంది మన ప్రొడక్ట్స్ వాటర్లో మన లీడర్సే. ఇప్పుడు ఈ జూమ్ లో ఉన్న వాళ్ళు నాకు తెలిసి మీరు ఒక్కసారి ఆలోచించండి. హై వేస్ట్ అనేది మొత్తం కూడా ఎందుకు డిజైన్ చేసిన కంపెనీ అంటే, మనతో పాటు భూమి, గాలి, నీరు అన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా బాగుపడాలంటే మనం వాడే ప్రొడక్ట్స్ ద్వారా. చిన్న విషయం కాదు. మనలాంటి వాళ్ళు, మన కనీసం మన లీడర్స్ ఇప్పుడు దాదాపు 4-5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అందరూ హై వేస్ట్ బ్రాండే వాడి ప్రతి ఒక్క ప్రోడక్ట్ చేస్తే ఎంతో కొంత మనము మన భూమికి మనం చాలా వరకు న్యాయం జరుగుతాం. నీరు, గాలి అన్ని కూడా మన వంతు ఇదవుతాయి. అది పట్టించుకోకుండా సార్ అన్నట్టు ప్రోడక్ట్ అయిపోగానే ఏం వెళ్తాం స్టోర్కి పక్కన తీసుకుని పడుతున్నాం సార్. వెస్టీజ్ లో ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా బిజినెస్ కోసం డిజైన్ చేసింది కాదు. ఫస్ట్ స్టెప్ ఆరోగ్యం ఇందులో ఉంది. ఈ బ్రాండ్స్ పర్టికులర్ చెప్పడానికి కారణం ఏంటి సార్? మళ్ళీ లీడర్స్ గమనించండి, చాలా మంది స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి సార్, దద్దుర్లాగాని. మొన్న సప్లిమెంట్స్ అడుగుతున్నారు, ఈ జూమ్ లో కూడా ఉన్నారు. గమనించండి, దానికి 1 ఆఫ్ ది రీజన్ మన ఇంట్లో వాడే ఈ ప్రొడక్ట్సే. సార్ క్లియర్ గా చెప్పాడు. ఇల్లు తుడిసాము, ఆ కెమికల్ స్మెల్ పీల్చుకోవటం వల్ల లోపలికి వెళ్ళి ఎండోక్రైన్ సిస్టమ్ అంటే టోటల్ గా బాడీని ఆపరేట్ చేసే మెయిన్ స్విచ్లే పాడైపోతున్నాయి. అక్కడి నుంచి ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతుంది. అది క్యాన్సర్ దాకా వెళ్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ దాకా వెళ్తుంది. చిన్న చిన్న మార్పులు మనం చేసుకోకపోవటం వల్ల ఎండ్ ఆఫ్ ది డే పెద్ద జబ్బులకి ఏమంటారు గురైపోయి అక్కడ మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఆనంద్ సార్, ఒక 2 minutes సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. షూర్.
హార్పిక్ ఎవరన్నా తాగే సాహసం చేస్తారా సార్? ఎవరన్నా మీలో హార్పిక్ తాగే సాహసం ఎవరన్నా చేస్తారా? బతికుంటాడా మనిషి తాగితే? 100% చచ్చిపోతాడు. ఎస్ హార్పిక్ బాటిల్ తాగితే 100% చచ్చిపోతారు. మాకు తెలిసిన వ్యక్తి ఒకరు మన హైవేస్ట్ వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరిగిందంట ఆ అమ్మాయికి, వాళ్ళ హస్బెండ్తో ఏదో ఇష్యూ అయ్యి మన టాయిలెట్ క్లీనర్ తాగేసింది సార్. అవునవును. టాయిలెట్ క్లీనర్ తాగేసి ఏం కాలేదని రెండో బాటిల్ కూడా తాగింది ఆ అమ్మాయి. అయినా కూడా ఆ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా రాలా. గ్రేట్ ఒకసారి సార్. ఆలోచించండి. ఇది నేను ఏదో సింపుల్గా మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం చెప్పేది కదండి, రియల్ ఇన్సిడెంట్ జరిగింది. నాకు సడన్ గా స్ట్రైక్ అయ్యింది, చెప్తున్నాను మీకు. విన్నాను సార్. ఇది కాదు ఇంకోటి, మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఎవరో తాగి పిఎస్ఆర్ గురువు గారికి కాల్ చేశారంట. అవును అవును, మన జరిగింది, నిజంగా జరిగాయి ఇవి. అవునవును. ఎందుకంటే మీరు మీరు చాలా మందికి సజెషన్ ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ ఇంట్లో ఉన్నాయి కదా అని భార్యాభర్తలు కొట్టుకొని వీటిని ఉపయోగించడం వల్ల మీకు పెద్ద యూజ్ ఏమి ఉండదండి. అసలు అలాంటి ఆలోచన వల్ల కూడా యూజ్ ఉండదు. పర్లేదు ఓకేనా? పర్లేదు. మీరు ఎందుకు చెప్తున్నానంటే కెమికల్ లేదు అనడానికి ఇంతకంటే ఇంకా ప్రూఫ్ అనేది ఇంకెక్కడ దొరకదండి. ఎస్ ఎస్ అవును సార్. హార్పిక్ కనీసం మీరు గమనించండి, ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరో ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు చెయ్యేస్తాం. బాత్రూమ్ కడగడానికో అంట్లు తోమడానికి ఖచ్చితంగా చెయ్యేస్తాం. స్టిల్ ఇప్పటికి వారంలో 2-3 సార్లు నేను అంట్లు తోముతాను. కానీ ఇంతవరకు నాకు చేతి మీద ఎటువంటి ప్రాబ్లం రాలా. కానీ డిష్ వాష్ బార్స్ ఉంటాయి. ఆ అవును. బార్స్ వాడామంటే చేతి మీద దద్దులు రావడం, స్కిన్ లేసిపోవడం, సొరియాసిస్ లాగా రావడం, ఇలాంటి ఇష్యూస్ చాలాసార్లు ఫేస్ చేస్తాం. సో మీరు ఒకసారి గమనించండి, మీరు వాడండి. చాలా మంది లీడర్స్ ఇప్పుడు ఆనంద్ సార్ అన్నట్టు చాలా మంది వాడట్లా. మీరు ఇంకా నాకు బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ కంపెనీ ఆపేయాల్సి వచ్చింది. రీజన్ ఏంటో తెలుసా? లీడర్సే మన ప్రొడక్ట్స్ వాడకపోవడం వల్ల. నేను జోక్ చెప్పట్లేదండి. మీకు అందుకే చూడండి, చాలా స్టోర్స్లో గ్లాస్ క్లీనర్ ఎవరు తెప్పిస్తున్నారండి? ఎవరు వాడట్లేదు. మన ఒంగోలు సార్ మాత్రం తెప్పిస్తారు, రెగ్యులర్గా తెప్పించి అలవాటు చేస్తున్నారు సారు. నేను ఎందుకు ఒంగోలు డిఎల్సిపి మీద ఎవరన్నా కానీ కొంచెం నెగిటివ్గా చెప్పినా నేను ఎందుకు ఒప్పుకోను అంటే, సారు ఇదిగో ఈ పలానా ప్రొడక్ట్ సేల్ జరగట్లేదు, లీడర్స్కి తెలియట్లేదు అంటే సార్ ఆ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఒంగోలు డిఎల్సిపిలో పెడుతున్నారు, అలవాటు చేస్తున్నారు. సో ఫస్ట్ ఆ నెగిటివ్ మైండ్ సెట్ మనం గనక వదిలేసి పాజిటివ్ మైండ్ సెట్తో మనం ఫస్ట్ కంపెనీ కాన్సెప్ట్ని గనక మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే 10 కిలోమీటర్లు కాదు, 100 కిలోమీటర్లు కాదు, 1000 కిలోమీటర్లు ఉన్నా వెళ్ళి ప్రొడక్ట్ తెచ్చుకుంటాం. దానివల్ల జరిగే ఉపయోగం మనకు అర్థం చేసుకుంటే. సార్ 10-20 కిలోమీటర్లు వెళ్ళి మీరు ప్రొడక్ట్ తెచ్చుకోవడానికి అంత కష్టంగా ఉంటే, ఒకానొక టైంలో మన ఎంఎస్ఆర్ సార్ గురూజీ గారు స్టార్టింగ్ స్టేజ్లో 100-150 కిలోమీటర్లు వెళ్ళి 2-3 బాక్సులు ఆయన తల మీద పెట్టుకొని తీసుకొచ్చి అందరికి ప్రొడక్ట్లు అందించిన రోజులు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. సంకల్పం ఎంత గట్టిదైతే ఈరోజు 18 లక్షల సార్ చెక్కు తీసుకుంటున్నారో ఆలోచించండి. సార్ చెక్కు గురించి ఎప్పుడు పనిచేయలేదు. కంపెనీ ఏదైతే ఉద్దేశం ఉందో దాన్ని తీసుకొని ఒక యజ్ఞం లాగా చేశారు కాబట్టి ఈ రోజున 18 లక్షల చెక్కు గురువు గారు తీసుకోవడం జరుగుతా ఉంది. అంత డెడికేషన్గా ఈ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరికి చేరాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం వెళ్ళాలి, ఈ కంపెనీ సదుద్దేశంతో తయారు చేసిన ఈ ప్రొడక్ట్ ఎక్కడా కూడా వెనకబడకూడదు అని గట్టి సంకల్పంతో పనిచేశారు కాబట్టి ఈ రోజున సార్కి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నాం, ఇంతమంది సైన్యం తయారైంది. ఈ యజ్ఞం ఇప్పుడు యుద్ధంగా మారింది. ఈ పేదరిక నిర్మూలన అనే యుద్ధం, ఈ యజ్ఞం అనేది మనం కూడా మన భుజాన తీసుకొని ప్రతి ఒక్కరం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే కత్తిలు కటార్లు పట్టుకొని పోరాడమని చెప్పట్లా. జై వెస్టేజ్ అని గొంతు చించుకొని అరవాల్సిన అవసరం లేదు. కంపెనీ తయారు చేసిన ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ని ఫస్ట్ మనం వాడడమే మనం చేసే యుద్ధంలో మొదటి అడుగు. ఈ యజ్ఞంలో మీరు పోయాల్సిన ఏమంటారు, ఆ నెయ్యి ఏదైతే ఉందో అది మీరు పోయాలి అంటే మీరు చేయాల్సిన ఫస్ట్ పని, యజ్ఞాన్ని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అంటే, నడిపించాలి అంటే మీరు చేయాల్సిన ఫస్ట్ పని మనందరం కూడా నాతో సహా మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ అనేవి మనం వాడడం.
ఇంతకంటే మీరు ఇంకేం చేయాల్సిన అవసరం, కత్తులు కట్టాలు పట్టుకొని యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, గొంతు దించుకొని జై వేస్టేజ్ అని అరవాల్సిన అవసరం లేదు. మనం వాడితే మన పక్కింటోడు వాడతాడు, మన పక్కింటోడు కూడా వాడితే మన వీధి మొత్తం వాడుతుంది, మన వీధి వాడితే ఊరు వాడుతుంది, ఊరు వాడితే జిల్లా వాడుతుంది, జిల్లా వాడితే రాష్ట్రం వాడుతుంది, రాష్ట్రం వాడితే దేశం మొత్తం మారుతుంది, దేశం వాడితే ప్రపంచం మొత్తం వాడుతుంది. దానికి ఎగ్జాంపుల్ మన చేతిలో ఉన్న సెల్ ఫోనే. ఏవేవో అవసరం లేదు, మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఇంతకు ముందు వద్దన్నారు, ప్రతి ఒక్కళ్ళు వద్దన్నారు, దీనివల్ల ఫ్యూచర్ దెబ్బతింటది అన్నారు. కానీ ఈ రోజున ఫోన్ లేకపోతే ప్రపంచం నడవట్లా. ఇక్కడ కూర్చొని ప్రపంచంలో ఎక్కడో వేరే దేశంలో ఉన్న డీల్ని మనం కంప్లీట్ చేయొచ్చు ఇక్కడ. ఒక్కసారి ఆలోచించండి, కారు వద్దన్నారు, కానీ ఈ రోజున ఆ ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఎన్ని ఆగిపోతే ఒకసారి ఆలోచించండి. పొద్దున్నే మీ ఇంట్లోకి వచ్చే పాలు, పెరుగు, పంచదార, చింతపండు, బియ్యం, కూరగాయలు ఏవి కూడా మన దగ్గరికి రాలేవు. ఒక్కసారి ఆలోచించండి. సో 21 సంవత్సరాల నుంచి కంపెనీ కష్టపడతా ఉంది, కానీ ఇప్పటికీ మనం అర్థం చేసుకోకపోతే ఇలాంటి మంచి అవకాశాన్ని మనం కానీ చేజార్చుకుంటే ఇంకా మనకంటే ఇంకా నెగిటివ్ పర్సన్స్, మనకంటే ఇంకా దురదృష్టవంతులు ఎవరు ఉండరండి. సో ఒక్కసారి పాజిటివ్ మైండ్తో ఆలోచించండి. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఓకేనా? ఇంట్లో ఖచ్చితంగా మీరు ఇంకోటి, మీరు వాడుతున్నారు అని మీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి. హాల్లో ఖచ్చితంగా ప్రతి ప్రోడక్ట్, మీరు వాడే ప్రతి ప్రోడక్ట్ ఇంటికి వచ్చిన వాళ్ళకి కనపడి వాళ్ళు అడగాల. ఓకేనా? సో ఇది కంపల్సరీగా చేయండి లీడర్స్. సో ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఇది. ఆనంద్ సార్, థ్యాంక్ యూ సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పర్లేదు సార్, థ్యాంక్ యూ. మీరు మళ్ళీ ఇంకో లోకంలో తీసుకెళ్తున్నారు, అందరూ కార్లు ఇవన్నీ అనుకుంటారు సార్. సార్ ఇంటెన్షన్ ఏంటంటే సార్, గమనించండి లీడర్స్, ఇంత మంచి ప్రోడక్ట్స్ కంపెనీ తయారు చేస్తుంది ఎందుకంటే మెయిన్ ఆరోగ్యం గురించి. అది ఇందులోంచి పోతుందనే సంగతి మనకు తెలియట్లా. ఇప్పుడు ఆల్రెడీ అందరూ సప్లిమెంట్స్ మీద పడుతున్నాం. సప్లిమెంట్స్ తో పాటు ఎందుకు వాడాలంటే, ఇంత డెప్త్కి ఎందుకు చెప్పారు సార్ అంటే, ప్రతి దానికి ఇంటర్లింక్ ఉంది. మన బాడీలో ప్రతి సిస్టమ్ డియాక్టివేట్ అవడానికి మనం రోజు పీల్చుకున్న కెమికల్, ఫ్లోర్ క్లీన్ వచ్చే కెమికల్, అంట్లు దోమే దాంట్లో వచ్చే కెమికల్, బాత్రూమ్లు గడిగే దాంట్లో వచ్చే కెమికల్ కూడా, చిన్న ఈ పాయింట్స్ కూడా సార్ అంత క్లియర్ గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ముందు మనం వాడాలి, జనాలకు అమ్మటం కాదు, జనాలకు సేల్ తేవటం కాదు, కంపెనీని బాగు చేయడం కూడా కాదు సార్ నా ఉద్దేశం. ముందు మనం బాగుపడితే ఆటోమేటిక్ కంపెనీ బాగుపడింది. కాబట్టి దయచేసి హోమ్ కేర్ ని నెగ్లెక్ట్ చేయొద్దు లీడర్స్ అందరూ కూడా. ముందు మనం వాడదాం, సప్లిమెంట్స్ వాడదాం, అది నెక్స్ట్ లెవెల్. బట్ స్టార్టింగ్ ఇనిషియల్ ఇంట్లో ఉన్నటువంటి చిన్న ఈ వస్తువుల ద్వారా పెద్ద ప్రాబ్లమ్స్ లోకి మనం వెళ్తున్నాం. ఇందాక చెప్తూ మళ్ళీ ఇదైంది, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. చాలా మందికి సోరియాసిస్ అనే ప్రాబ్లం కూడా వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తున్న సంగతి ఎవరు తెలియట్లా. బాడీలో విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ కెమికల్స్ లోపలికి వెళ్ళి మన ఎండోక్రైన్ సిస్టాన్ని, మన యొక్క నాడీ వ్యవస్థని మొత్తానికి డిస్టర్బ్ చేసి, అక్కడ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ నిదానంగా లోపల ఇదైపోయి పైకి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అసలు వీటి వల్ల వస్తుందనే సంగతి మనకు తెలియట్లా. అందరూ అంటున్నారు సార్ వాటర్ పొల్యూట్ అయింది, దేనివల్ల మనం వాడే సోపు, షాంపూ, ఈ ఫ్లోర్ క్లీనర్, బట్టలు ఉతికేవి, బట్టలు ఇవన్నీ కూడా వెళ్ళి వాటర్ పొల్యూట్ చేస్తుంది, దాంతోపాటు ఎయిర్ పొల్యూట్ అవుతుంది. సో మన వంతుగా ముందు మనం మన కుటుంబాన్ని, మన యొక్క ఊరును బాగు చేసుకుందాము. అందరికి అమ్మటం కాదు సార్ నా ఉద్దేశం, ముందు మనం వాడదాం. కాస్ట్ ఏది ఎక్కువ లేదు, కాస్ట్ కూడా క్లియర్ కట్ గా సార్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎందుకనేది. ఓకేనా? థ్యాంక్ యూ. అందరూ వాడి అందరూ ఆరోగ్యంగా ఉందాము. మనం వాడిన తర్వాతే చెప్పాలి కాబట్టి, ఇప్పుడు దాకా వాడినటువంటి వాళ్ళు, అమ్మో మన ఏంటిది బట్టలు ఉతుకునే లిక్విడ్ కాస్ట్ ఎక్కువ ఏం సార్, ఏముండదు, ఒకసారి వాడండి, తర్వాత ఎవరికని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ వర్ధన్ సార్, చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. ఇలాంటి సెషన్స్ లీడర్ కి ఉపయోగపడుతుంది. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఒక్క నిమిషం వెరీ గుడ్ నాగమణి మేడం, గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం సార్, నేను ఒక ప్రోటీన్ పౌడర్ చిన్న పిల్లలు అంటే 3-4 సంవత్సరాల పిల్లలకి ఇవ్వచ్చా సార్? అది ఒక్కసారి బ్రహ్మేశ్వర్ అడుగుతారు మేడం, మీరు ఏమి ఇప్పుడు అడగొద్దు, అది నేను ఒక మాట చెప్తాను. ఓకేనా? మీతో మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడారు. రైట్, థ్యాంక్ యూ. గమనించిన లీడర్స్, ఇప్పుడు ఇందులో నాకు తెలిసి ఫీడ్బ్యాక్ అయితే వద్దు, ఎందుకంటే సార్ సెషన్ ఫీడ్బ్యాక్ వేరే లెవెల్. ఫీడ్బ్యాక్ అందరం బాగా చెప్పారు, ఎందుకంటే ఈ సెషన్స్ బయట ఎక్కడ జూమ్స్ లో దొరకవు, ఈవెన్ కంపెనీ ట్రైనింగ్స్ లో కూడా దొరకవు. ఇది గర్వంగా చెప్పగలం.
అయితే ఇందులో ఏదన్నా డౌట్ ఏదన్నా ఉంది అని అంటే ఒక్కరు లేదా ఇద్దరు అంతే, ఎక్కువ ఆప్షన్ లేదు సార్. వాల్యుబుల్ డౌట్ అడగండి, ఎందుకంటే టైం కూడా లేదు కాబట్టి. ఇందులో ఏదన్నా వాల్యుబుల్ డౌట్ ఒక్కరు ఇద్దరు, ఎనీ డౌట్స్, అది కూడా 1 minute టైము, ఎందుకంటే గమనించండి పాజిటివ్ మైండ్ టైం కూడా లేదు కాబట్టి. నాకు తెలిసి డౌట్స్ ఏముండవు, ఎందుకంటే సార్ క్లియర్ కట్ గా చెప్పాడు ప్రతి జబ్బుకి ఈ నుంచి ఎలా వచ్చింది, ఎప్పుడు ఈ వస్తువులు స్టార్ట్ అయినప్పటి నుంచి. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ. ఓకే రవి సార్, ప్లీజ్ కంటిన్యూ ద సెషన్. మీటింగ్స్ అనౌన్స్ చేసి క్లోజ్ చేద్దాం సార్. రవి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇది షేర్ అవట్లేదు, చూస్తున్నాను. 1 minute. జస్ట్ అనౌన్స్, థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, 14వ తేదీ మన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి గారు దగ్గరికి మన సింగరాయకొండ వస్తున్నారు. సో చుట్టుపక్కల ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఇప్పటి నుంచే టికెట్ బుక్ చేయండి, ఎందుకంటే హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తారు, ఇది ఎక్కువ టికెట్స్ కూడా లేవు. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు ఉన్న జూమ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు గమనించండి, చాలా ఇంపార్టెంట్ సెషన్. ఎందుకంటే సార్ కోసం మేము మైసూర్ వెళ్ళాం, మనకు దగ్గరకు వస్తున్నాడు 48 లక్షలు ఫర్ మంత్ మన ఎంఎస్ఆర్ గారు వాళ్ళ గురువు. సో సార్ సెషన్ కనుక వింటే ఈ బిజినెస్ డెప్త్ ఏందో మనకు తెలుసుద్ది. ఆ తర్వాత అల్టిమేట్ గా వచ్చి తీసుకొచ్చిన లీడర్ వాళ్ళకి ఇక్కడ డిసైడ్ అయిపోతాడు. సో ఇటువంటి మీటింగ్స్ ఎందుకోసం తీసుకొస్తున్నారంటే మనకి ఈ బిజినెస్ డెప్త్ చూపించి ఇందులో మీరు డిసైడ్ అయితే ఫ్యూచర్ మారుద్ది. 1 year లో 1 lakh వెళ్ళొచ్చు. ప్రతి ఒక్క లీడర్ ఇనిషియేట్ తీసుకోండి సార్, లేట్ చేసుకోవద్దు. మన కోసమే గురువు గారు రిక్వెస్ట్ చేసి మరి, మామూలుగా అయితే సార్ ఇక్కడ దొరికే వ్యక్తి కాదు కాబట్టి కొంచెం పాజిటివ్ మైండ్ తోటి టికెట్స్ బుక్ చేసుకోండి. అదే విధంగా మిగతా మీటింగ్స్ అన్ని కూడా మనం గ్రూప్ లో షేర్ అవుతుంది, చూడండి. ఓకేనా రవి సార్? ఆనంద్ సార్, మేడం గుడ్ మార్నింగ్. మేడం భవాని మేడం, గుడ్ మార్నింగ్ సార్. గూడూరు దగ్గర వెంకటగిరి కూడా వస్తున్నారు సార్, సుబ్బయ్య శెట్టి సార్. ఓకే ఓకే రైట్. పోస్టర్లు అన్ని మనకి గ్రూప్ లో షేర్ అవుతాయి సార్. గూడూరు దగ్గర వెంకటగిరి గ్రూప్ లో పెడతాను సార్. షూర్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. రైట్. పామూరు మన గురువు గారు 30వ తేదీ ఇస్తున్నారు సార్. పామూరులో కొత్తగా డిఎల్సిపి వచ్చింది, సరౌండింగ్స్ లో టీమ్స్ డెవలప్ చేసుకుని సార్. ఎక్సలెంట్ గా ఉంది డిఎల్సిపి, నిన్న మన గురువు గారు విజిట్ చేశారు. మళ్ళా 30వ తేదీ డేట్ ఇచ్చారు, సండే ఆదివారం. చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కి. ఉదయం 9 గంటలకి అక్కడ రాజు సార్ కానీ ఇంకా చాలా మంది టీమ్స్ ఉన్నాయి, మాలాద్రి సారు, మీరందరూ కూడా అక్కడ టీంని యాక్టివేషన్ చేసుకోండి. ఇంకేమన్నాయి సార్ పోస్టర్స్? ఎస్ రైట్. మన ప్రొడక్ట్ కింగ్ పిఎస్ఆర్ గారు అండ్ మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు తెనాలి సార్. చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ తెనాలిలో. ఇప్పుడు మంచి టీం ఉంది, డిఎల్సిపి కూడా ఎక్సలెంట్ గా ఉంది సార్ ఇప్పుడు. సో తెనాలి 20 రూపీస్ టికెట్, ఏప్రిల్ 5వ తేదీ. ఓకేనా? ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 9 గంటలకి. ఎక్సలెంట్ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళడానికి మనకి ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి పిఎస్ఆర్ గారు ఎంఎస్ఆర్ గారు వండర్ఫుల్ సెషన్ సార్. మనకి ఉదయం 9 గంటలకి 5వ తేదీ. టికెట్స్ బుక్ చేసుకోండి, కింద నంబర్ ఉంది సార్. ప్రతి చోట మనకి టీంలు ఉన్నాయి. ఈ పోస్టర్స్ గమనించి ఆ టీంలను యాక్టివేషన్ చేసుకోండి. అప్లైనర్లు మనం కొంతమంది తెలియక ఎక్కడెక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి, మనం ఉన్న ఏరియాలోనే టీంను చూస్తున్నాం, అక్కడ టీం డీయాక్టివేట్ అవుతుంది. కాబట్టి మనం అంతా చూసుకోవాలి, చూసుకొని టీంని ప్రమోట్ చేసుకోండి. ఇంకొక వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్, అదే రోజు 5వ తేదీ శనివారం ఆఫ్టర్నూన్ సార్ మనకి నరసరావుపేట. ఎక్సలెంట్ సార్. పిఎస్ఆర్ గారు మళ్ళీ ఎంఎస్ఆర్ గారు ప్రొడక్ట్ కింగ్. ఓకేనా? సో అక్కడ కూడా మీరు టికెట్ బుక్ చేసి అక్కడ ఉన్న టీంను ప్రమోట్ చేసుకోండి. శనివారము 5వ తేదీ మధ్యాహ్నం, అంటే తెనాలి ఉదయం అయిపోద్ది, మధ్యాహ్నం నుంచి నరసరావుపేట. ఇవన్నీ ఒకటే సార్. సార్ ఎక్స్క్యూజ్ సార్, ఆనంద్ సార్. ఆ, 27వ సార్. తారీఖు అగ్రి ఉన్నాయి కదా, ప్రొడక్ట్ ఉన్నాయి కదండి, అది కూడా వదలండి సార్. వాళ్ళు ఫస్ట్ 27వ తారీఖు గురువారం. ఓకే ఓకే. ఇవి కంపెనీ ట్రైనింగ్ సార్, ఇవన్నీ అందరూ అటెండ్ అవ్వాలని ఏముండదు, అది మనం కొంచెం ఆలోచించుకోండి. కంపెనీ ట్రైనింగ్ ఏంటంటే మానస్ గారు వస్తున్నారు తెనాలి డిఎల్సిపికి. ఇది మీరు ఎవరైతే అగ్రి మీద మీ టీంలో గ్రిప్ ఉంటుందో, లేదు నేను ప్రోడక్ట్ అలా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది అడిషనల్. కంపెనీ ట్రైనింగ్స్ అనేవి మనం పర్సనల్ గా ప్రమోట్ చేసుకోవాలి, గ్రూప్ లో వద్దు. మనం సరే ఓన్లీ సార్. గురువు గారు పోస్టర్స్ మాత్రమే ప్రమోట్ చేయండి. ఎందుకంటే ప్రమోట్ చేద్దని నా ఉద్దేశం కాదు, అందరూ అటెండ్ అవ్వాలని రూల్ ఏం లేదు కంపెనీ ట్రైనింగ్స్.
ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకే సార్. సారీ. థ్యాంక్ యూ. అది మీరు ఇంటర్నల్‌గా ఫాలోఅప్ చేసుకోండి. ఓకే లీడర్స్. జూమ్ అనగానే మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే, మీరు ఒక్కసారి ప్రతి ఒక్క లీడరు మాక్సిమం 7 దాకా ఉండడానికి టైం కేటాయించండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది సెషన్‌లో సాలెపురుగు రాజు సార్ ఒక్కసారి మీరు అదే మన డిసిప్లిన్ ఉండండి. ఎండ్ ఆఫ్ ది సెషన్ అంటే లాస్ట్‌లో మనకి మీటింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అనౌన్స్ చేస్తారు. ఆ అనౌన్స్‌మెంట్ మీకు గనక కరెక్ట్‌గా అర్థమైతే అక్కడున్న లీడర్‌కి ఫోన్ చేసి చెప్తే అయిపోద్ది, సింపుల్ పని. కాబట్టి మాక్సిమం ఏదన్నా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఎగ్జామ్స్ అట్లా ఉంటే ఓకే, నథింగ్ ప్రాబ్లమ్. కానీ మెయిన్ లీడర్స్ ఏం అర్జెంట్ పని ఉంటుంది సార్ మనకి? అప్లైనర్స్ ప్రతి ఒక్కరికి నేను చెప్పిన రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఒక సిస్టమ్ పెట్టినప్పుడు ఆ సిస్టమ్‌తో మనం పాటిస్తే మన టీం ఉంటది. ఓకేనా? దీన్ని ఎవరు కూడా నెగెటివ్‌గా తీసుకోవద్దు సార్. ప్రతి విషయం పాజిటివ్‌గా తీసుకోండి. థ్యాంక్ యూ. అదే విధంగా 5:30కి అందరూ జాయిన్ అవ్వడానికి రెడీగా ఉండండి. ప్రతిరోజు ఫోన్ చేసి రవి సార్ యాడ్ అవ్వండి, ఆనంద్ సార్ యాడ్ అవ్వండి అనేది అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే మీరు ఆల్రెడీ లీడర్, మీ కింద టీం ఉంది. మీ టీం గమనిస్తుంది. డౌన్ లైన్స్ వచ్చి జూమ్‌లో యాడ్ అవుతున్నాము. మనం వచ్చేసరికి 5:40, ఆనంద్ సార్ పెద్ద లీడర్ అయిపోయాడు. 5:40, 5:60, 5:45. సో ఇలా వద్దు. మాక్సిమం అందరం ముందుగా వద్దాం. మన డౌన్ లైన్స్‌ని మనం ఫాలోఅప్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. ఆల్ ది బెస్ట్. ఈ మీటింగ్స్ అన్ని అటెండ్ అయ్యి మీ టీంని ప్రజెంట్ చేసుకొని డిసెంబర్‌కి మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు ఉదయాన్నే జూమ్‌లో అటెండ్ అవ్వాలి. మీ టీం అటెండ్ అవ్వాలి. నాలెడ్జ్ వస్తది. ఎట్ ది సేమ్ టైం బిజినెస్ డెప్త్ తెలియాలంటే ఈ ఫ్లోర్ మీటింగ్స్ మన గురువు గారి మాటలు వింటే బిజినెస్‌లో డిసైడ్ అవుతారు. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మన కోసమే మీరు ఎంత ఎక్కువైతే మీటింగ్స్ అటెండ్ అయ్యి ఎన్ని మీటింగ్స్ నేర్చుకుంటే అంత నాలెడ్జ్ వస్తది. అంత స్పీడ్‌గా టీం వస్తది. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక నుంచి హోమ్ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు హోమ్ ప్రొడక్ట్స్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. దీన్ని మినిమం నాలెడ్జ్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మళ్ళా మీరు డెప్త్‌కి వెళ్ళిపోయి బెంజమిన్ క్రోరెడీ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయొద్దు. దీనికి ఏంటంటే మినిమం డిఫరెన్స్ చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్ టు వర్ధన్ సార్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ ఓకే. సార్. థ్యాంక్ యూ సార్. వర్ధన్ సార్, క్లోజ్ ద జూమ్ సార్. Yes, please close the